हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं सर्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं परार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाः अस्मदाचार्यपर्यन्ताः वन्दे गुरुपरम्पराः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नो सर्वप्रचोदयात्। ओम सत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। नारायण नारायण। మనం ఇవాళ ఆషాదశమి అనే తిథి నాడు ఈ సత్సంగాన్ని జరుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ సత్సంగమైనా కూడా కోరిన కోరికలను తీర్చేదా, కోరిక లేకుండా చేసేదా? మానవుడికి రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటేమిటి? కోరికలు కోరతాడు. మానవుడు అనేవాడు కోరికలు కోరతాడా? కోరాల్సిందే. కోరని వాడు ఎవరైనా ఉన్నారా? యోగి. కోరకపోతే ఎవరు? యోగి. కోరేవాడు ఎవరు? భోగి. కోరికలు కోరేవాడెవరు? భోగి. కోరని వాడెవడు? యోగి. కాబట్టి పాడ్యం నుంచి పౌర్ణమి దాకా లేదా అమావాస్య దాకా తిథులలో అనేక రకాలైన పర్వదినాలు ఏర్పాటు చేశారు కదా, అనేక రకాల పండుగలు ఏర్పాటు చేశారు. శ్రావణ మాసం అంతా పండగలే, భాద్రపద మాసం అంతా పండగలే, ఆషాఢ మాసం అంతా పండగలే, ఇలా వరుసగా పండుగలు వచ్చేస్తాయండి. కాదు, ఈ పర్వదినాల యొక్క సారాంశం ఏమిటి? మనల్ని భోగులుగా ఉంచాలనా యోగులుగా ఉంచాలనా? యోగ జీవనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కాబట్టి ఆషాదశమి అని ఎందుకు పెట్టారా అంటే ఇవాళతో మీ ఆశలన్నీ తీరిపోవాలి. అంటే రేపటికి ఏం మిగలకూడదు. అర్థమైందండి? రేపేమిటి? ఏకాదశి. అర్థమైందండి? ఏకాదశి వ్రతం అంటే అర్థం ఏంటి? దశమి రాత్రి నుంచే ఉపవాసం ఉండాలి. ఉండి ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాత పాలన చేయాలి. అంతేనా కదా? అలా ఎందుకు పెట్టారు? ఒక్క రోజులోనే భగవద్ దర్శనం చేసే విధానం. మానవులందరూ భగవద్ దర్శనాన్ని అపేక్ష కలిగి ఉంటారు కదా, ఈశ్వర దర్శనాన్ని పొందాలని అనుకుంటారు కదా.
ఏకాదశి ఒక్కరోజు సరిగా కనుక వ్రత నిష్ఠ పాటిస్తే ఆ ఒక్కరోజే చాలు భగవద్ దర్శనం కలుగుతుంది. కానీ ఎప్పుడు కలుగుతుంది? దశమి నాడు అన్ని ఆశలు వదిలేస్తే. ముందు రోజు ఏం చేయాలి? అన్ని ఆశలు వదిలేసేయాలి. వదిలేస్తే ఏకాదశి నాడు ఒక్కరోజు వ్రతం పాటిస్తే భగవద్ దర్శనం కలుగుతుంది. కానీ మానవులందరూ ఏం చేస్తున్నారు? మనమంతా ఏం చేస్తున్నామండి? ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళామా లేదా? ఆ ఒక్క రోజుతో అయిపోవాలి, భగవద్ దర్శనం జరిగిపోయి ఉండాలి. ఇందుకే అందరూ వెళ్ళేది. కానీ మరి జరిగిందా? జరగలేదా? ఎందుకని? ఆశా దశమి, ముందు రోజు దశమి వస్తుంది. ఆ దశమి నాడు ఆశలన్నీ వదిలిపెట్టలేదు. కోటికి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళి నా ఆరోగ్యం బాగుండాలి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అల్లుడికి ప్రమోషన్ రావాలి, మా అబ్బాయికి వీసా రావాలి, ఇలాంటి ఆలోచనలే చేశాం. అప్పుడు అందులో భగవద్ దర్శన కాంక్ష లేదుగా. దేవాలయానికి దర్శనానికి వెళ్ళామండి, అక్కడ ఏముండాలి? కేవలం భగవద్ దర్శన కాంక్షే ఉండాలి, మిగిలినదేం ఉండకూడదు అక్కడ. అందుకని దశమి నాడు ఏం చేయాలి అంటే అన్నింటినీ వదిలేయాలి. అన్నింటినీ వదిలేసి ఏకాదశికి సిద్ధపడాలి. అలాగే పౌర్ణమి వ్రతం, అలాగే అమావాస్య వ్రతం, కృత్య చాంద్రాయణాది వ్రతములన్నీ, చాతుర్మాస వ్రతములన్నీ, మండల దీక్షలన్నీ 3 రోజులు చేయండి, 40 రోజులు చేయండి, పక్షం చేయండి, లేదా ఒక్కరోజే చేయండి. మహాశివరాత్రి ఒక్కరోజేగా. అలా అన్నీ మనకు ఒక్కరోజు దీక్షలు కూడా ఉన్నాయి, అవునా కదా? ఎందుకని ఒక్కరోజు దీక్షలే? ఆ ఒక్కరోజునే ఈశ్వర దర్శనం అయిపోతుంది. ఒక మహాశివరాత్రి సరిగ్గా ఉంటే ఈశ్వర దర్శనం పూర్తయింది. మానవుడు అలా సాధించవచ్చు, కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే. అయితే అన్ని ఆశలు వదిలేయబడి ఎవరైనా వదిలేస్తారండి? అన్ని ఆశలలోకి బలమైన ఆశ ఏది? బాగా మాట్లాడాలండి మీరు. నేను మిగిలిన వాళ్ళలాగా కేవలం ఉపన్యాసాలే పెట్టిపోయేవాడు కాదు, మీతో మాట్లాడడానికే వచ్చాను. అన్ని ఆశలలోకెల్లా బలమైన ఆశ ఏది బలమైన ఆశ? ఒకటి ఉందండి బలమైన ఆశ. అందుకని ఎన్నో ఆశల జాబితా ఉండొచ్చు. ఈ ఆశల జాబితాలన్నింటిలోకెల్లా బలమైన ఆశ ఒకటి ఉంది. ఏమిటది? అది నేను బ్రతికి ఉండాలి. ఏమైనా బ్రతికి ఉంటేనే కదా మిగిలిన ఆశలన్నీ. ఇల్లు కట్టాలి, మేడ మీద మేడ కట్టాలి, 3 డిగ్రీలు సంపాదించాలి, ముల్లోకాలు తిరిగి రావాలి, ఎన్ని చెప్పినా అవన్నీ ఇప్పుడు బ్రతికుంటేనే. దాన్ని ఏమన్నారు? జిగీష. సంస్కృతంలో ఏమంటారు దాన్ని? జిగీష. అదే జీవుడు ఏ ఆశతో పుట్టాడయ్యా? జిగీషతో పుట్టాడు. ఎప్పటికీ నేను ఉండాలి. ఆ జిగీష అంటే అర్థం ఏమిటి? ఎప్పటికీ నేను ఉండాలి. కానీ ఎప్పటికీ ఉంటాడేంటి జీవుడు? ఆలోచించాడు. ఎప్పటికీ ఉంటాడా? ఎందుకని? భూమి పుట్టబడింది వీళ్ళేడుగా, మధ్యలో వచ్చాడు, అంతేనా కాదా? మధ్యలోనే పోతాడు. మహా ఉంటే 100 ఏళ్ళు ఉంటాడు, 120 ఏళ్ళు ఉంటాడు, అంతేగాని ఎప్పటికీ ఉంటాడా? కాబట్టి జీవుడికున్న ఏకైక ఆశ నెరవేరుతుంటారా? ఎప్పటికీ ఉండాలనే ఆశ నెరవేరుతుందా? అదిగో ఎప్పుడు? శాశ్వతమైనటువంటి లక్షణాలు నీకు అర్థమైతే, శాశ్వతమైన దృష్టి నీకు కలిగితే, శాశ్వతమైనటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగింది. ఆత్మ శాశ్వతం, దానికి మార్పు లేదు, దానికి దేహంతో పని లేదు, దానికి ఏ ఆశలతో పని లేదు, ఏ కోరికలు లేవు. ఆత్మా వ్యవహారీ, ఆత్మా నిత్య, ఆత్మా శుద్ధ, ఆత్మా బుద్ధ, ఆత్మా ముక్త, ఆత్మా సత్, ఆత్మా చిత్, ఆత్మా ఆనంద. ఇవి ఆత్మలక్షణాలు. ఇవి శాశ్వతం, ఇవేం మారవు. నీకు మారవు, నాకు మారవు. దేశ కాల మాన కర్మలను బట్టి మారవదు, వ్రతాన్ని బట్టి మారవదు. జాగ్రత్తగా గమనిస్తే ఏ వ్యావహారికమైనటువంటి దాని చేత అవి ప్రభావితం కావు.
మరి ఆ ప్రభావితం కానటువంటిది శాశ్వతమైంది కదా. దేనికైనా లొంగిందండి, పరిమితమైందండి, అప్పుడు అది అశాశ్వతం. మనం ఇప్పుడు ఏదైనా ఒక పరిమితికి లొంగి జీవిస్తున్నామా లేదా పరిమితులను అధిగమించి జీవిస్తున్నామా అనేది విచారణ చేయాలి. ఎలా విచారణ చేయాలి? మొదటి పరిమితి జడమా చేతనమా. మొదటి పరిమితి ఏంటండి? జడమా చేతనమా. మనం జడం కిందకు వస్తామా చేతన కిందకు వస్తామా? చైతన్యంగా మాత్రం మారిపోయామా? జడము, చేతనము, చైతన్యము, ఇది స్థాయి భేదం. అర్థమైందండి? ఇది శవం కదా, అంతేనా కదా? ఎందుకని ఇది జడం కాబట్టి. ఇది జడము, శవము. దీంట్లో ఒకడు ఉన్నాడా లేదా? ఎవడున్నాడు? జీవుడు ఒకడున్నాడు. ఇందులో నేననేవాడు ఒకడున్నాడు. వాడెవడు? జీవుడు. వాడు ఈ శరీరాన్ని ధరించాడు. కొంతకాలం దీంతో పని అయిపోతే వదిలేస్తాడు, మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరిస్తాడు. మరొక శరీరాన్ని అపేక్షించేవాడు ఎవడో వాడు జీవుడు. వీడు కూడా శాశ్వతంగా ఉండాలని ట్రై చేస్తున్నాడు. వీడి పని ఏంటి? కూడా మొదటి ఆశ ఏమిటి? ఎప్పటికీ ఉండాలి, ఇది మర్చిపోకూడదండి. ఎప్పటికీ ఉండాలని జీవుడు ఏం చేస్తున్నాడు? ఈ ఉపాధిని వదిలేశాడు, మరో ఉపాధి వేసాడు కదా. జీవుడు కూడా అంతే. ఈశ్వరుడు ఎంత శాశ్వతమో జీవుడు కూడా అంతే శాశ్వతం. కాకపోతే ఈశ్వరుడేమో మాయాధిష్టానంతు మహేశ్వర. మాయకు అధిష్టానంగా ఈశ్వరుడు ఉన్నాడు. అదేనండి. జీవుడేమో అవిద్యోపాధికుడు. ఆయనేమో మాయోపాధికుడు, ఈయనేమో అవిద్యోపాధికుడు. అంతే తేడా. ఆయన చెప్పు చేతల్లో మాయ ఉంది, ఈశ్వరుడు చెప్పు చేతల్లో మాయ ఉంది. జీవుడు చెప్పు చేతల్లో ఏమి లేదు. జీవుడే అవిద్యకు లొంగిపోయి ఉన్నాడు. అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి? విత్ అంటే ప్రకాశం. విత్ అంటే ఏమిటండి? ప్రకాశం. ఆ విత్ అనే ధాతు నుంచి వచ్చింది విద్య. ఆ విద్య ముందు ఆవిద్యం. అప్పుడు ఏమైపోయింది? ప్రకాశంగా అసలు పోయింది, చీకటి పోయింది. అవిద్య అన్నా, అజ్ఞానం అన్నా, అహంకారం అన్నా అని ఒకదాని పేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏదో ఒక పరిమితిని ఒప్పుకుంటూ ఉంటాడు ఈ జీవుడు. పని ఏమిటట? ఎప్పుడూ ఏదో ఒక పరిమితిని ఒప్పుకుంటాడు అంతే. ఏమిటి ఆ పరిమితి అంటే? మొదటి పరిమితి జడమా చేతనమా. కాబట్టి మానవులందరూ మొట్టమొదటి ఏ విచారణ చేయాలని, ఏ విమర్శ చేయాలట? నేను జడమా చేతనమా. నేనెవరన్న ప్రశ్నకి మొదటి విమర్శ జడమా చేతనమా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కళ్ళకి దృష్టి దోషం వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలి? కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసి అవసరమైనటువంటి కళ్ళద్దాలు వేయించుకోవాలి. అంతేనా కదా? చూసేది కళ్ళ కళ్ళద్దాలా? చూసేది కళ్ళ కళ్ళద్దాలా? కళ్ళద్దాల ద్వారా కళ్ళు చూస్తున్నాయి. చూసేది కళ్ళ మనసు. చూసేది కళ్ళ మనస. చూసేది కళ్ళ మనస. చూసేది కళ్ళ మనస. మనసు పని చేయకపోతే కళ్ళు పని చేయవు. గాఢ నిద్రావస్థలో మనసు పని చేయట్లేదుగా, అప్పుడు మరి కళ్ళు పని చేస్తున్నాయా? పని చేయడం లేదుగా. కళలకు అంటున్నావు అమ్మా, అప్పుడు ఈ కళ్ళు ఏమైపోయినాయి? ఈ కళ్ళు లేవు అక్కడ, ఆ కళ్ళు వేరే. కళ కనేటప్పుడు ఏ కళ్ళ కనబడుతుందమ్మా? కళ మనసు అనే కళ్ళకు కనబడుతుంది. ఈ కళ్ళకు కనబడుతుంది ఏమిటి? ఈ కళ్ళకు కళలు చూసే శక్తి లేదు. బహిర్ముఖ దర్శనమే తప్ప లోపల తిరిగి చూసే శక్తి వీటికి లేదు. కాబట్టి రెండు ఉన్నది ఎవరు? బహిర్ముఖానికి పనిచేయగలదు మనస్సు, అంతర్ముఖానికి పనిచేయగలదు మనస్సు. కాబట్టి ఒకదానికంటే మరొకటి సూక్ష్మమై కనబడుతుంది. ఈ కళ్ళేమో స్థూలం, మనసేమో సూక్ష్మం. అంతేనా కదా? సరే, మనస్సు చూస్తుందా నేను చూస్తున్నా? మనస్సు చూస్తుందా నేను చూస్తున్నాను? ఎవరైనా నేను మనస్సు చూస్తుందంట, నేను చూస్తున్నాను అన్నట్టు ఎదురు కూడా కూర్చున్నారండి. ఎవరెవరు చూస్తున్నారండి అంటే నేను నిన్ను చూస్తున్నాను అంటాడు. నా మనసు నీ మనసును చూస్తుంది, నా కళ్ళుని అంటాడు. అక్కడ ఇప్పుడు ఆ డాటా లేదుగా, డైరెక్ట్గా వాడేసాను నేను నిన్ను చూస్తున్నాను.
కదా? కాబట్టి చూసేవాడు ఎవడు? నేనే. మనసు పనిముట్టే, కళ్ళు పనిముట్టే, కళ్ళద్దాలు కూడా పనిముట్టే. నేను ఏమేమి పనిముట్టు వచ్చినప్పుడు కళ్ళద్దాలు పనిముట్టే, కళ్ళు పనిముట్టే, మనసు కూడా పనిముట్టే. ఎందుకని మనసు కంటే సూక్ష్మమైంది నేను. అర్థమైందండి? సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. కళ్ళద్దాలు స్థూలం, దీన్నేం మార్చలేమండి. నేను మార్చగలుగుతామా? కావాల్సిన అద్దాలు వేసుకోగలుగుతాం కదమ్మా, నేనేం చేయలేవు. ఇది స్థూలం. కళ్ళు దీనికంటే ఇది పవర్ఫుల్, సూక్ష్మం. అదేనా కాదా? కళ్ళద్దాలు చూడలేవు, కళ్ళే చూస్తాయి, సూక్ష్మం. అర్థమైందండి? కళ్ళు చూడలేవు, మనసే చూస్తుంది, సూక్ష్మతరం. నేను చూస్తున్నాను మనసు ద్వారా, కళ్ళ ద్వారా, కళ్ళద్దాల ద్వారా. అర్థమైనా? సూక్ష్మతమం. నేనెవరిప్పుడు? సూక్ష్మతమం. కాబట్టి కళ్ళేమో సూక్ష్మం, మనసేమో సూక్ష్మతరం, నేనేమో సూక్ష్మతమం. ఈ సూక్ష్మం ఈ స్థూలాన్ని ఉపయోగించుకుంటుందా లేదా? ఇప్పుడు స్థూలం ప్రధానమా, సూక్ష్మం ప్రధానం? అంతేగా? ఎవరైనా సరే సూక్ష్మమే ప్రధానం అనాల్సిందే. ఎందుకని స్థూలం కోసం బ్రతుకుతున్నానని అంటారే. స్థూలం కోసం బ్రతకడం వేరే, కళ్ళ జోడు కోసం బ్రతుకుతున్నానండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? అంటే ఏమంటారు అప్పుడు? అజ్ఞానం, అవిద్య, వెర్రి. అదేమిటి, ఎవరన్నా కళ్ళజోడు కోసం బతుకుతారండి అంటారా లేదా? కానీ మన నిత్య జీవితంలో గమనించుకుంటే స్థూలానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాం. మహాశివరాత్రి ఒక్కరోజేగా, అలా అన్నీ మనకు ఒక్కరోజు దీక్షలు కూడా ఉన్నాయి, అవునా కదా? ఎందుకనే ఒక్కరోజు దీక్షలే? ఆ ఒక్కరోజునే ఈశ్వర దర్శనం అయిపోతుంది. ఒక మహాశివరాత్రి సరిగ్గా ఉంటే ఈశ్వర దర్శనం పూర్తయిపోతుంది. మానవుడు అలా సాధించవచ్చు, కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే. అయితే అన్ని ఆశలు వదిలేయమంటే ఎవరైనా వదిలేస్తారండి? అన్ని ఆశలలోకి బలమైన ఆశ ఏది? ఏది? బాగా మాట్లాడాలండి మీరు. నేను మిగిలిన వాళ్ళలాగా కేవలం ఉపన్యాసం చెప్పిపోయేవాడు కాదు, మీతో మాట్లాడడానికే వచ్చాను. అన్ని ఆశలలోకెల్లా బలమైన ఆశ ఏది? ఏది బలమైన ఆశ? ఒకటి ఉందండి బలమైన ఆశ. ఎందుకంటే ఎన్నో ఆశల జాబితా ఉండొచ్చు. ఈ ఆశల జాబితాలు అన్నింటిలోకెల్లా బలమైన ఆశ ఒకటి ఉంది. ఏమిటది? అది నేను బ్రతికి ఉండాలి. ఏమైనా బ్రతికి ఉంటేనే కదా మిగిలిన ఆశలన్నీ. ఇల్లు కట్టాలి, మేడ మీద మేడ కట్టాలి, 3 డిగ్రీలు సంపాదించాలి, ముల్లోకాలు తిరిగి రావాలి. ఎన్ని చెప్పినా అవన్నీ ఇప్పుడు బ్రతికి ఉంటేనే. దాన్ని ఏమన్నారు? జిగీష. సంస్కృతంలో ఏమంటారు దాన్ని? జిగీష. అదేనండి, దేవుడు ఏ ఆశతో పుట్టాడయ్యా? జిగీషతో పుట్టాడు. ఎప్పటికీ నేను ఉండాలి. ఆ జిగీష అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ నేను ఉండాలి. కానీ ఎప్పటికీ ఉంటాడు ఏంటండి వీడు? ఆలోచించండి. ఎప్పటికీ ఉంటాడా? ఎందుకని? భూమి పుట్టినప్పటి వీళ్ళు లేడుగా, మధ్యలో వచ్చాడు. అంతేనా కాదా? మధ్యలోనే పోతాడు. మహా ఉంటే 100 ఏళ్ళు ఉంటాడు, 120 ఏళ్ళు ఉంటాడు. అంతేగాని ఎప్పటికీ ఉంటాడా? కాబట్టి జీవుడికున్న ఏకైక ఆశ నెరవేరుతుందంటారా? ఎప్పటికీ ఉండాలనే ఆశ నెరవేరుతుందా? అయ్యో, ఎప్పుడు? శాశ్వతమైనటువంటిది లక్షణాలు నీకు అర్థమైతే, శాశ్వతమైన దృష్టి నీకు కలిగితే, శాశ్వతమైనటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగితే. ఆత్మ శాశ్వతం, దానికి మార్పు లేదు, దానికి దేహంతో పని లేదు, దానికి ఏ ఆశలతో పని లేదు, ఏ కోరికలు లేదు. ఆత్మా వ్యవహారి, ఆత్మా నిత్య, ఆత్మా శుద్ధ, ఆత్మా బుద్ధ, ఆత్మా ముక్త, ఆత్మా సత్, ఆత్మా చిత్, ఆత్మా ఆనంద. ఇవి ఆత్మలక్షణం. ఇవి శాశ్వతం. ఇవే మారవు. నీకు మారవు, నాకు మారవు. దేశ కాల మాన కర్మలను బట్టి మారవు, వ్రతాన్ని బట్టి మారవు. జాగ్రత్తగా గమనిస్తే ఏ వ్యావహారికమైనటువంటి దాని చేత అవి
ప్రభావితం కావు. మరి ఆ ప్రభావితం కానటువంటిది శాశ్వతమైంది కదా. దేనికైనా లొంగిందండి, పరిమితమైందండి, అప్పుడు అది అశాశ్వతం. మనం ఇప్పుడు ఏదైనా ఒక పరిమితికి లొంగి జీవిస్తున్నామా లేదా పరిమితులను అధిగమించి జీవిస్తున్నామా అనేది విచారణ చేయాలి. ఎలా విచారణ చేయాలి? మొదటి పరిమితి జడమా చేతనమా. మొదటి పరిమితి ఏంటంటే జడమా చేతనమా. మనం జడం కిందకు వస్తామా చేతన కిందకు వస్తామా? చైతన్యంగా భాగం మారిపోయామా? జడము చేతనము చైతన్యము, ఇది స్థాయి భేదం. అదేంటండి ఇది శవం కదా, అంతేనే కదా. ఎందుకని ఇది జడం కాబట్టి, ఇది జడము శవము. దీంట్లో ఒకడు ఉన్నాడా లేదా? ఎవడున్నాడు? జీవుడు ఒకడున్నాడు. ఇందులో నేననేవాడు వాడు ఉన్నాడు. వాడెవడు? జీవుడు. వాడు ఈ శరీరాన్ని ధరించాడు. కొంతకాలాన్ని ఇంకా పని అయిపోతే వదిలేస్తాడు, మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరిస్తాడు. మరొక శరీరాన్ని అపేక్షించేవాడు ఎవడో వాడు జీవుడు. వీడు కూడా శాశ్వతంగా ఉండాలని ట్రై చేస్తున్నాడు. వీడు పనేటువంటి మొదటి ఆశ ఏంటి? ఎప్పటికీ ఉండాలి, మర్చిపోకూడదండి. ఎప్పటికీ ఉండాలని జీవుడు ఏం చేస్తున్నాడు? ఈ ఉపాధన వదిలేశాడు, మరో ఉపాధన చేయడం. జీవుడు కూడా అంతే. ఈశ్వరుడు ఎంత శాశ్వతమో జీవుడు కూడా అంతే శాశ్వతం. కాకపోతే ఈశ్వరుడేమో మాయాధిష్టానంతు మహేశ్వర. మాయకు అధిష్టానంగా ఈశ్వరుడు ఉన్నాడు. అదేనండి జీవుడేమో అవిద్యోపాధికుడు. ఆయనేమో మాయోపాధికుడు, ఈయనేమో అవిద్యోపాధికుడు. అంతే తేడా. ఆయన చెప్పు చేతల్లో మాయ ఉంది, ఈశ్వరుడు చెప్పు చేతల్లో మాయ ఉంది. జీవుడు చెప్పు చేతల్లో ఏం లేదు. జీవుడే అవిద్యకు లొంగిపోయి ఉన్నాడు. అవిద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి? విత్ అంటే ప్రకాశం. విత్ అంటే ఏంటంటే ప్రకాశం. ఆ విత్ అనే ధాతు నుంచి వచ్చింది విద్య. ఆ విద్య ముందు ఆవిద్యం. అప్పుడు ఏమైపోయింది? ప్రకాశం అసలు చీకటి విద్య. అవిద్య అన్న, అజ్ఞానం అన్న, అహంకారం అన్న అని ఒకదాని పేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏదో ఒక పరిమితిని ఒప్పుకుంటూ ఉంటాడు ఈ జీవుడు. పని ఏమిటా? ఎప్పుడూ ఏదో ఒక పరిమితిని ఒప్పుకుంటాడు అంతే. ఏమిటి ఆ పరిమితి అంటే మొదటి పరిమితి జడమా చేతనమా. కాబట్టి మానవులందరూ మొట్టమొదటి ఏం విచారణ చేయాలని, ఏం విమర్శ చేయాలట? నేను జడమా చేతనమా. నేనెవరన్న ప్రశ్నకి మొదటి విమర్శ జడమా చేతనమా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కళ్ళకి దృష్టి దోషం వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలి? కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసి అవసరమైనటువంటి కళ్ళద్దాలు వేయించుకోవాలి. అంతేనా కదా? చూసేది కళ్ళ కళ్ళద్దాలా? చూసేది కళ్ళ కళ్ళద్దాలా? కళ్ళద్దాల ద్వారా కళ్ళు చూస్తున్నాయి. చూసేది కళ్ళ మనసు. చూసేది కళ్ళ మనస. చూసేది కళ్ళ మనస. చూసేది కళ్ళ మనస. మనసు పని చేయకపోతే కళ్ళు పని చేయవు. గాఢ నిద్రావస్థలో మనసు పని చేయట్లేదుగా, అప్పుడు మరి కళ్ళు పని చేస్తున్నాయా? పని చేయడం లేదుగా. కళలకు అంటున్నావు అమ్మా, అప్పుడు ఈ కళ్ళు ఏమైపోయినాయి? ఈ కళ్ళు లేవు అక్కడ, ఆ కళ్ళు వేరే. కళ కనేటప్పుడు ఏ కళ్ళ కనపడుతుందమ్మా? కళ మనసు అనే కళ కనపడుతుంది. ఈ కళ్ళ కనపడుతున్నాయి. ఈ కళ్ళకి కళ చూసే శక్తి లేదు. బహిర్ముఖ దర్శనమే తప్ప లోపల తిరిగి చూసే శక్తి వీటికి లేదు. కాబట్టి రెండు ఉన్నది ఎవరు? బహిర్ముఖానికి పని చేయగలదు మనస్సు, అంతర్ముఖానికి పని చేయగలదు మనస్సు. కాబట్టి ఒకదానికంటే మరొకటి సూక్ష్మమై కనపడుతుంది. ఈ కళ్ళేమో స్థూలం, మనసేమో సూక్ష్మం. అంతేనా కదా? సరే, మనసు చూస్తుందా నేను చూస్తున్నాను? మనసు చూస్తుందా నేను చూస్తున్నాను? ఎవరైనా నేను మనసు చూస్తుందంటే నేను చూస్తున్నాను అన్నాడు. ఎదురు కూడా కూర్చున్నారండి. ఎవరెవరు చూస్తున్నారంటే నేను ఎందుకు చూస్తున్నానంటే నా మనసు నీ మనసును చూస్తోంది, నా కళ్ళుని
అంటావే అక్కడ ఇప్పుడు అట్లా వాటావా లేదుగా, డైరెక్ట్గా వాడేసావు నేను నిన్ను చూస్తున్నానని, అంతేనా కదా? కాబట్టి చూసేవాడెవడు? నేనే. మనసు పని ఉంటే, కళ్ళు పని ఉంటే, కళ్ళద్దాలు కూడా పని ఉంటే. నేను ఏమేమి పని ఉంటుంది? ఇప్పుడు కళ్ళద్దాలు పని ఉంటే, కళ్ళు పని ఉంటే, మనసు కూడా పని ఉంటే. ఎందుకని మనసు కంటే సూక్ష్మమైంది నేను. అదేనండి సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. కళ్ళద్దాలు స్థూలం, దీన్నేం మార్చలేమండి. దీన్ని మార్చగలుగుతాం, కావాల్సిన అద్దాలు వేసుకోగలుగుతామే తప్ప దీన్నేం చేయలేము. ఇది స్థూలం. కళ్ళు దీనికంటే ఇవి పవర్ఫుల్, సూక్ష్మం, అంతేనా కాదా? కళ్ళద్దాలు చూడలేవు, కళ్ళే చూస్తాయి, సూక్ష్మం. అర్థమేనండి? కళ్ళు చూడలేవు, మనసే చూస్తుంది, సూక్ష్మతరం. నేను చూస్తున్నాను మనసు ద్వారా, కళ్ళ ద్వారా, కళ్ళద్దాల ద్వారా. అర్థమైనా? సూక్ష్మతమం. నేనెవరప్పుడు? సూక్ష్మతమం. కాబట్టి కళ్ళేమో సూక్ష్మం, మనసేమో సూక్ష్మతరం, నేనేమో సూక్ష్మతరం. ఈ సూక్ష్మం ఈ స్థూలాన్ని ఉపయోగించుకుంటుందా లేదా? ఇప్పుడు స్థూలం ప్రధానమా, సూక్ష్మం ప్రధానం? అంతేగా, ఎవరైనా సరే సూక్ష్మమే ప్రధానం అనాల్సిందే. ఎందుకంటే స్థూలం కోసం బ్రతుకుతున్నానని అంటారా? స్థూలం కోసం బ్రతకడంలో కళ్ళ జోడు కోసం బ్రతుకుతున్నానండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? అంటే ఏమంటారు అప్పుడు? అజ్ఞానం, అవిద్య, వెర్రి. అదేమిటి ఎవరన్నా కళ్ళజోడు కోసం బతుకుతున్నట్టు అంటారా లేదా? కానీ మన నిత్య జీవితంలో గమనించుకుంటే స్థూలానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాము ఇవ్వలేదా? జననం నుంచి మరణం దాకా ఉన్న సకల జీవన పరిస్థితులలో బాల్యం, యవ్వనం, కౌమార, వృద్ధాప్యం అన్నామండి. ఈ బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యాలు శరీరానికా నీకా? నీకు లేవా? అదేమిటి బియ్యాలు ఉన్నప్పుడు ఆనందంగానే ఉన్నాం, మీ అమ్మ జోలపాడినప్పుడు ఆనందంగానే ఉన్నాం, పాడకపోతే ఏడ్చావు. అమ్మ జోలపాడకపోతే ఏడవలేదండి. అప్పుడు శరీరం ఏడ్చింది అన్నావా, నువ్వు ఏడ్చాను అన్నావా? నేనే ఏడ్చాను అంటాడు ఎవడైనా కానీ. నేనే ఆనందించాను, నేనే ఏడ్చాను. మరి ఈ అనుభవాలన్నీ నేనుగా, శరీరానిగా? నేనుకే అనవలసి వస్తుంది. అక్కడ నేను లేని శరీరం ఏం చేయగలుగుతుందండి? ఏం చేయలేదుగా. ఒక పిహెచ్డి డిగ్రీ ఒక ఆయన సంపాదించాడండి, శరీరం లేకుండా పిహెచ్డి డిగ్రీ సంపాదించాడా? పోనీ శరీరం పిహెచ్డి డిగ్రీ సంపాదించంటావు. ఇప్పుడు పిహెచ్డి డిగ్రీ ఎవరికి ఇవ్వాలి? శరీరానికి ఇవ్వాలి, నేను ఇవ్వాలా? నేనుకే ఇవ్వాలి. ఈ శరీరాన్ని బట్టి ఇది డాక్టర్ అంటే, ఇది యాక్టర్ అంటే, ఇది పిహెచ్డి అంటే ఇది చేసిందంటావా? నేను లేకుండా ఇది ఏం చేయగలదు? కాబట్టి నేను లేని శరీరం జడం, నేను లేని శరీరం జడం, అంతే. ఒక ఆయన నిద్రపోతూ కూడా కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. అలవాటు చూడండి, వృద్ధాప్యంలో అలవాటు ఉంటుందండి. ఏదో పుస్తకం చదువుతూ ఇక పడుకుంటాం, పడుకుని అట్టాగే పడుకో. కళ్ళకి అద్దాలంటే తెలుగులో పుస్తకం ఉంటుంది, కానీ ఎన్నో ఇది వృద్ధాప్యంలో బాగా అందరికీ తెలుస్తుంది, మిగిలినప్పుడు తెలియదు. ఇప్పుడు కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుని పడుకున్నావు తాతయ్య అని వాళ్ళ మనవాడు వచ్చాడు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? నాకు కళ్ళు సరిగ్గా ఆనవు కదన్నా, అందుకని కళలు సరిగ్గా కనపడవు, కళ్ళద్దాలు పెట్టుకుంటే కళలు కూడా స్పష్టంగా కనపడలేనా అని మనవాడికి చెప్పాడు. ఇప్పుడు మనవాడు నవ్వుతాడా లేదా? ఎందుకని? కళ్ళద్దాలు పెట్టుకుంటే అక్కడ ఉన్న కళలు స్పష్టంగా కలవు, కళకి కళ్ళద్దాలకు సంబంధం ఉంది అంటాడా లేదా? అలాగే నేను శరీరానికి మధ్య ఉన్న సంబంధం కూడా ఇంతే. కానీ ఆ నేను లేకుండా ఈ శరీరం పనిచేస్తుందా? శరీరం లేకుండా నేను అనుభవాన్ని సంపాదించగలుగుతున్నా? సంపాదించ. కాబట్టి పరస్పర ఆశ్రయం, నేనేమంటానండి? పరస్పరం ఆశ్రయం అంటే అర్థం ఏమిటి? పువ్వులో సువాసన ఎలా ఉందో రెండు వేరు చేయగలమా? లేదు. ఆ సువాసన సూక్ష్మం, పువ్వేమో స్థూలం, అంతేనా కదా? ఈ శరీరం స్థూలం, ఇందులో ఉన్న నేను సూక్ష్మం. యాజ్ సింపుల్ అది. అర్థమైందండి? సూక్ష్మం అనేది ఎప్పుడు చేతనం. ఏదైనా సరే సూక్ష్మం అనే కేటగిరీ కింద పెట్టామనుకోండి, అదేంటది? చేతనం.
స్థూలం అనే కేటగిరీ కింద పెట్టాం. అప్పుడేమై జడం, అచేతనము చేతనం. అదే జడము చేతనం ఎట్లా చెప్పినా ఒకటి అర్థమైనా. అదేమో తాను కదులుతూ ఉంటుంది, కదిలిస్తూ ఉంటుంది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే తాను స్వయంగా కదులుతూ ఉంటుంది, కదలని దాన్ని కదిలిస్తూ ఉంటుంది. అది చేతనం యొక్క లక్షణం అర్థమైందండి. అదే జడం యొక్క లక్షణం ఏంటి? తాను స్వయంగా కదలదు, కదిలిస్తే కదలదు. అర్థమైందండి. ఈ మైక్ మాట్లాడుతుందా? మైక్ మాట్లాడదు. మీరు మాట్లాడిన దాన్ని పెద్దగా రెప్రజెంట్ చేస్తుంది. దాంట్లో ఉన్న టెక్నాలజీ అంతేనా కాదా? మరి ఇప్పుడు ఇది సూక్ష్మంగా పనిచేస్తుందా లేదా? ఏమిటి ఇందులో ఉన్న సూక్ష్మం? కరెంట్. కరెంట్ తీసేసామండి. మైక్ వినపడాలి. మైక్ ఉంది కదా, నేను లేదు అందులో, నేను కరెంట్. అలాగే ఈ శరీరంలో మైక్ లాగా అనమాట. ఇది కూడా మాట్లాడుతుందా లేదా? ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? శరీరం మాట్లాడుతుందా, నేను మాట్లాడుతున్నానా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నానా, శరీరం మాట్లాడుతుందా? నేనే మాట్లాడలేదు. శరీరాన్ని మాట్లాడమంటే అదే మాట్లాడుతుంది. అది ఒకటి మైకు. కాబట్టి నేననే కరెంటుని మనం జోడించినప్పుడే ఇది ఏమైనా పనిచేస్తుంది. సరే, ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు ఈ చేతనమైనటువంటి నేను ఎవరి మీద ఆధారపడి ఉంది? స్వయం అది తనంతట తానే పనిచేస్తుందా? ఎవరి మీదైనా ఆధారపడి ఉందా? దీని ఏమంటారు? ఆధార ఆధేయ విమర్శ. మొదట పూర్తి చేస్తే మనం జడ చేతన విమర్శ అది అయిపోయినాయి. ఏం చేసాం? సూక్ష్మం లేకుండా స్థూలం ఏ పని చేయలేదు. కానీ స్థూలాన్ని ఆశ్రయించి సూక్ష్మం ఉండవలసిందే, సూక్ష్మాన్ని ఆశ్రయించి స్థూలం కూడా ఉండాలి. పరస్పర ఆశ్రయాలే విడదీయడానికి వీలు. కానీ ఆ సూక్ష్మమైనటువంటి నేను ఎవరు ఆధారంతో పనిచేస్తున్నాడు? అతను ఆధారమా, ఆధేయమా? అంటే స్థూల సూక్ష్మాల మధ్యలోనే కనుక చూస్తే స్థూలం ఆధేయం, సూక్ష్మం ఆధారం. అలా కనపడతాం. అంతేనా కాదండి? ఎవరికైనా సరే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి, బలమైన ఆహారం తినండి నీరసంగా కనపడుతున్నారు అన్నాడు. బలమైన ఆహారం తినండి నీరసంగా కనపడుతుంది. బలమైన ఆహారం అంటే షాప్కి వెళ్ళారు, కొద్దిగా బలమైన ఆహారం ఇవ్వండి అన్నారు. ఇస్తారంటారా? ఏమండి, బలమైన ఆహారం దొరుకుతుంది కదా, ఏ షాప్కి వెళ్ళినా బలమైన ఆహారం ఇవ్వండి అన్నారు. ఇస్తాటండి. ఎందుకని? ఏమంటే మా దగ్గర అట్లాంటి వస్తువులు లేవు. మా దగ్గర ఏమున్నాయి? ఏదో పప్పులు, ఉప్పులు, బెల్లాలు అలా ఉన్నాయి మా దగ్గర. మీకేం కావాలో చెప్పండి. అదంతా తెలియదు. డాక్టర్ నన్ను బలమైన ఆహారం చెప్పండి, బలమైన ఆహారం ఇస్తావా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? ఆహారం స్థూలం, బలమేమో సూక్ష్మం. గుర్తుపెట్టుకోండి, ఆహారమేమో స్థూలం, బలమేమో సూక్ష్మం. మరి ఇప్పుడు రెండు కలిసే ఉన్నాయా వేరువేరుగా? కలిసే ఉన్నాయి. అంతేనా కదా? కానీ ఈ స్థూలానికి ఆ సూక్ష్మం ఆధారంగా కనపడుతుంది కదా, ఆ సూక్ష్మానికి ఆధారం ఎవరు? ఇది ప్రశ్న. సూక్ష్మం కంటే అవతల ఏముంది? కారణం. సూక్ష్మానికి అవతల ఏముందండి? కారణం. మీరేదైనా ఒక పని చేయాలండి, ఆ పనికి కారణం ఉంటుందంటారా? ఉంటుందా? మీరు పుట్టారండి, పుట్టడం అనేది ఒక పనేగా. పుట్టడం ఒక పనేనా కాదా? ఏ కారణంతో పుట్టారు? ఏ కారణంతో పుట్టారు చెప్పగలరా? ఏమో నాకు తెలియదు. మనం పుట్టామా లేదా? పుట్టామా లేదా? మనం ఇప్పుడు పుట్టామా పుట్టలేదు, ఏదో ఒక నిర్ణయమే ఉండాలి. పుట్టలేదంటే ఒక పద్ధతిగా ఆలోచించాలి, పుట్టాను అంటే ఒక పద్ధతిగా ఆలోచించాలి. పుట్టాను అన్నాం కదా, పుట్టడం అనేది ఒక పనేనా కాదా? ఇప్పుడు పనిని ఎలా నిర్ణయించాలంటే శరీరంతో చేయబడేది ఏదైనా సరే అది పని. పుట్టాలంటే శరీరం ఉండాలా అక్కర్లేదా? ఉండాలి కదా. కాబట్టి శరీరంతోనే ఆ పని చేయాలా వద్దా? చేయాలి. శరీరంతో చేసిన ఏ పని అయినా సరే అది కారణమే.
శరీరంతో చేసిన ఏ పనైనా ఏంటంటే అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది? కర్మ. పర్వాలేదు ఆలోచించాలమ్మా. మనం చాలా చిన్న చిన్న విషయాలను పెద్ద పెద్ద విషయాలను కూడేసే ప్రయత్నం చేస్తాం. మనం ఇప్పుడు ఆధార ఆధేయ విమర్శ చేస్తున్నాం. ఏ విమర్శ చేస్తున్నాం? ఆధార ఆధేయ విమర్శ. అంటే అర్థం ఏంటి? స్థూలము సూక్ష్మము రెండు ఉన్నాయి ఈ దృష్టిలో. స్థూలం ఎప్పుడు సూక్ష్మం మీద ఆధారపడి ఉంటుంది. స్థూలం ఆధేయం, సూక్ష్మం ఆధారం. సూక్ష్మానికి ఆధారం ఎవరు? కారణం. సూక్ష్మానికి ఆధారం ఎవరు? కారణం. ఉదాహరణ చెప్తానికి అర్థమైపోతుంది. ఒక యాపిల్ చెట్టు ఉందండి. ఆ యాపిల్ చెట్టుకి శక్తి ఎవరిచ్చారు? యాపిల్ కాయలో బలమైనదనే కదా? యాపిల్ కాయ తింటే బలమైన ఆహారమైనా కదా? యాపిల్ కాయలో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు వల్ల వచ్చింది. చెట్టులో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒట్టి భూమేనా? పంచభూతాలు. పంచభూతాలు సహకరిస్తేనే ఆ పంచభూతాల యొక్క శక్తి ఆ చెట్టులో ఉంది. ఆ చెట్టులో ఉన్న శక్తి ఆ ఫలంలో ఉంది. ఆ ఫలం మనం తింటే మనలో వచ్చింది. చూడండి, చూసుకోండి, ఎక్కడికక్కడ ఎలా ఉంది? ఆధేయము, ఆధారం. మనం పళ్ళ మీద ఆధారపడ్డామా, చెట్టు మీద ఆధారపడ్డామా? యాపిల్ చెట్టుతో నీకు పనిలే, యాపిల్ పళ్ళతోనే నీకు పని. ఎందుకని? యాపిల్ పళ్ళు శక్తినిస్తాయి. అవునా కాదా? జాగ్రత్తగా గమనిస్తే పంచభూతాల మీద ఆధారపడినటువంటి స్థూలం ఏదైనా ఉందా? మా విచారణ చేసేటప్పుడు ఎప్పుడు పక్కకు మిగిలిన అన్నీ పక్కకు పెట్టాలి. లేకపోతే ఒక గట్టుకు రాదు, సాయంత్రం దాకా విచారించిన రాదు. పంచభూతాల సహాయం లేదు, పంచభూతాల యొక్క శక్తి ఆధారం లేదే ఏ స్థూలంలో అయినా కానీ శక్తి ఉంటుందా? అసలు అవకాశం లేదు. ఏ సూక్ష్మంలో అయినా శక్తి ఉందా? ఎందుకని? పంచభూతాలలో ఉన్న చైతన్యం సూక్ష్మంగానే ఉంది. పంచభూతాలలో వ్యాపించినటువంటిది ఏమిటి? చైతన్యమే. ఎలాగా? నువ్వు కాదా? నువ్వు చైతన్యమే. అయితే ఈ భూమిని నువ్వే చెప్తున్నానంటావా? ఈ భూమిని నీవే చెప్తున్నానని ఒప్పుకుంటావా? ఏమండి, ఒప్పుకోరు ఎవరైనా? 6 ఋతువులను నీవే సృష్టిస్తున్నావా? లేదే. మరి ఆ చైతన్య స్వరూపం పరమాత్మ కదా, అంతేనా కదా? ఆ పరమాత్మ ఈ సూక్ష్మమైన జీవాత్మకు ఆధారం. దాకా స్థూలం సూక్ష్మం విచారణ చేసినప్పుడు సూక్ష్మం అనేది ఏమిటి? జీవాత్మ. స్థూలం అనేది ఏమిటి? దేహాత్మ. స్థూలమే నేనంటే దేహాత్మ, సూక్ష్మం నేనంటే జీవాత్మ. కానీ రెండింటికి ఆధారం ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు. పంచభూతాలలో ఎక్కడేంటే అంతటా ఉన్నాడు. గాలిలో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, భూమి అంతా వ్యాపించి ఉన్నాడు, దృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు ఏంటంటే బ్రహ్మాండం అంతా వ్యాపించున్నాడు. అటువంటి బ్రహ్మాండం అంతా వ్యాపించినటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ అందరికీ ఆధారం. యాపిల్ చెట్టుకి ఆయనే ఆధారం, నీకు ఆయనే ఆధారం, దోమలకు ఆయనే ఆధారం, ఏగలకు ఆయన ఆధారం, సర్వులకు ఆయనే ఆధారం, వేరే ఆధారం లేదు. కాబట్టి ఆయనకి సర్వాధారుడు అని ఒక పేరు ఉంది. పరమాత్మకి ఏముందండి? సర్వాధారుడు. అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడు, సర్వరూపుడు. ఒక ఆవిడ పొట్టిగా ఉంది, ఆవిడ పరమాత్మ లేడా? ఒక ఆవిడ బాగా తాటి చెట్టు ఉడుగుంది, ఆయనలో లేడా? పొట్టి పొడుగు వల్ల ఆయనకి ఏం తేడా లేదు. ఒక ఆవిడ చాలా లావుగా ఉంది, నీలో పరమాత్మ లేడన్నా? అలా ఎలాగా? ఒక ఆవిడ బక్కపలసగా ఉంది, గాలిస్తే కొట్టుకుపోయాడు, మరి ఆవిడ పరమాత్మ ఉన్నట్ట లేనట్ట? అణువు నుంచి మహత్తు దాకా సర్వత్రా వ్యాపించి సర్వానికి ఆధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే పరమాత్మ. అది ఆధారం. జీవాత్మ ఆధేయం. జీవాత్మ ఆధారం,
దేహాత్మ ఆధేయం. చూసుకోండి, ఒకదాని మీద ఒకటి ఆధారపడినాయి. అంతేనా కాదా? అమ్మమ్మ, అమ్మ, అమ్మాయి. ఈ చివరున్న అమ్మాయి ఎవరి మీద ఆధారపడింది? అమ్మ మీద ఆధారపడి. ఈ అమ్మ ఎవరి మీద ఆధారపడింది? వాళ్ళ ఆవిడ ఎవరి మీద ఆధారపడింది? అమ్మలాగా అన్నాయి అమ్మ. చివరికి మొట్టమొదటి ఉన్న ఆవిడెవరు? అమ్మలాగా అన్నాయి అమ్మ, జగజ్జనని. అంతేనా కాదా? ఆవిడ అంశలే మీరంతా, ఆ జగదీశ్వరుడి అంశలే వీరంతా. వాళ్ళేమో పూర్ణం, ఆ పూర్ణంలో ఉన్న ఒక అంశ ఇక్కడ పనిచేస్తుంది. అంతేనా కాదు? మరి అప్పుడు ఆ పూర్ణములోని అంశ ఆ పూర్ణ లక్షణాన్ని కలిగి ఉంటుంది కదా. వేరే లక్షణం ఎలా కలిగి ఉండాలి? ఉండకూడదుగా. కానీ ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం? పరమాత్మ లక్షణాలతోటే ఉన్నామా, లేక జీవాత్మ లక్షణాలను కలిగి ఉన్నామా? జీవాత్మ లక్షణాలను కలిగి ఉన్నామా, దేహాత్మ లక్షణాలను కలిగి ఉన్నామా? చూడండి, ఎక్కడ ఉన్నామా మనం? మూడింట్లోనే ఉండొచ్చు మనం. అవకాశం మూడింట్లోనే ఉంది. పరమాత్మ 3 అవకాశాలు ఇచ్చేయమని మన జీవితాన్ని దేహాత్మగా కూడా జరిపేసేయవచ్చు. అంటే ఈ స్థూల శరీరం సుఖంగా ఉంటే చాలంటే. ఏం కావాలి? సుఖంగా ఉంటే చాలండి బాబు, అంతకుమించి ఏం కావాలి? దాన్ని ఏమన్నారు? ఆత్యంతిక సుఖం. మానవుడికి ఏం కావాలి? ఎప్పుడూ ఉండాలి. రెండో కోరిక ఏమిటండి? ఎప్పుడూ సుఖంగా ఉండాలి. ఇందాక ఒక కోరిక చెప్పాం, ఏమిటది? జిగీష అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ ఉండాలి. రెండో కోరిక వెంటనే దాంట్లో పుట్టింది ఒకటి, ఏమిటది? ఎప్పుడూ సుఖంగా ఉండాలి. ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ సుఖంగా ఉండాలి. రెండో కోరిక వచ్చేసి అర్థమేనండి. ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదురుతుందంటారా కుదరదా? ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదురుతుందంటారా కుదరదా? ఎప్పుడో ఒకప్పుడు దుఃఖం వస్తున్నారా? ఎంతటి వాడికైనా వస్తున్నారా? వస్తుందా? శ్రీకృష్ణుడికి రాలేదు. భాగవతం చదివామండి, అందులో ఎక్కడైనా శ్రీకృష్ణుడు ఈ ఘట్టంలో ఏడ్చాడు ఉందా? ఎందుకని ఏడవలేదు శ్రీకృష్ణుడు? ఎందుకని ఏడవలేదు? పరమాత్మ లక్షణాలతో జీవ శరీరంలో ఉన్నాడు. పరమాత్మ లక్షణాలతో జీవ శరీరంలో ఉన్నాడు కాబట్టి మనం గుడి కట్టి పూజిస్తున్నాం, మందిరం పెట్టి రోజు ఆరాధన చేస్తాం. మరి పరమాత్మ లక్షణాలతో జీవ శరీరంలో ఉండడం సాధ్యం కాదా? సాధ్యమైన నిరూపించడానికే వాళ్ళు వచ్చింది. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఈ జీవ శరీరంలో నువ్వు దేహాత్మగా ఉండక్కర్లేదు నాయన, జీవాత్మగా కూడా ఉండక్కర్లేదు నాయన, నువ్వు సాక్షాత్ పరమాత్మగా పరమాత్మ లక్షణాలతో ఉండొచ్చు అని నిరూపించి జీవించి శరీరాన్ని వదిలేసేయండి. అర్థమైందండి? ఇందాక పుట్టడం ఒక పనేనా కాదండి అన్నారు. పని అన్నారా లేదు? పని అంటే ఏమిటి? శరీరంతో చేసేది ఏదైనా పని. ఇది గుర్తుపెట్టుకోవాలి. శరీరంతో చేసేది ఏదైనా పని. మరి మరణించాలా వద్దా? మరణించాలా వద్దా? పుట్టిన తర్వాత ఏదో రోజు మరణించాలి కదండి. అప్పుడు ఏం చేయాలి? అది ఆ పని కూడా దేంతో చేయాలి? శరీరంతోనే చేయాలి. మరణం కూడా ఒక పని. పుట్టడం ఎలా ఒక పని, మరణం కూడా ఒక పని. అది శరీరంతోనే చేయాలి. శరీరం లేకుండా మరణానికి 320 సంవత్సరాల క్రితం పోయినవాడు నేను మళ్ళా పోయేటండి అంటారు. ఆల్రెడీ 320 ఏళ్ళ క్రితం పోయాడుగా. పోయినవాడు మళ్ళీ నిలబడమే. అప్పుడు ఒకసారి పోయినవాడు మళ్ళీ నిలబడడం లేదు. మళ్ళా శరీరంలోకి వస్తేనే మళ్ళా పోవడం. ఇంతేనా కాదా? కాబట్టి మనం అనేక శరీరాల్లోకి వస్తున్నాం, అనేక శరీరాల నుంచి తప్పుకుంటున్నాం. ఇది జీవాత్మ యొక్క లక్షణం. ఎవరి లక్షణం అండి? జీవాత్మ లక్షణం. ఉపాధులను మారుస్తూ ఉంటాడు, తగిన ఉపాధి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. తన అసంతృప్తిని పోగొట్టుకోవడానికి, తనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, తనకున్న అవిద్యను పోగొట్టుకోవడానికి మాటి మాటికి దేహాన్ని మారుస్తూ ఉంటాడు. పాత్రలు మార్చినట్టుగా నాటకంలో పాత్రలు మార్చేస్తూ ఉంటాం కదా. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు, ఆఖరికి వాడు. మరి ఇప్పుడు 1వ కృష్ణుడు ఎవరయ్యా? చిన్నపిల్లవాడు. వాడు చిన్నపిల్లాడు వాడు వస్తాడు. ఆ గోపికలు వ్యవహారాలు చిన్నపిల్లవాడితో నడిపిస్తాడు. అది ఆయన 1వ కృష్ణుడు. 2వ కృష్ణుడు ఎవరు?
పెరిగిపోయేటప్పుడు జనా కాదా కంసుడితో యుద్ధం చేసే స్థాయికి వచ్చేసాడు. అప్పుడు రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు అప్పుడే వస్తాం రాయబారం కృష్ణ రాయబారం సీను మూడవ కృష్ణుడు. నాలుగవ కృష్ణుడు ఆయన ఎవరు? భగవద్గీత యుద్ధ సీను. నాలుగవ కృష్ణుడు అయిపోతుంది కృష్ణ నిర్యాణం. ఇప్పుడు కృష్ణుడు ఒకడా నలుగురా? నలుగురు కదా. కాబట్టి పరమాత్మ ఎప్పుడు కూడా చిన్నగా ఉన్నప్పుడు పరమాత్మే, కథగా ఉన్నప్పుడు కూడా పరమాత్మ. పుట్టిన శిశువు కూడా బ్రహ్మమే కాదంటానికి వీలు కాదు. ఆ పరమాత్మన్నా బ్రహ్మమన్నా రెండు ఒకటే. వేదాంత పద్ధతిలోనేమో బ్రహ్మం అంటాం, భక్తి మార్గ పద్ధతిలోనేమో పరమాత్మ. అంతే తేడా. అదేంటంటే జ్ఞాన మార్గ పద్ధతిలో బ్రహ్మం అంటాం, భక్తి మార్గంలో చెప్పినప్పుడు పరమాత్మ అంటాం. ఏదైనా సరే జీవాత్మ ఎప్పటికైనా ఏ లక్షణాలతో జీవించాలి? పరమాత్మ అనే లక్షణాలతోనే జీవించాలి. ఆ పరమాత్మ యొక్క లక్షణాలు ఏంటి? ఆత్మా వ్యవహారి. ఏం చేస్తాడంటే పరమాత్మ ఏమీ చెయ్యడు. మనలో ఒక నేనుందట, అదేమిటది? పరమాత్మ నేను. మనలో వాడి ప్రతిబింబం కూడా ఉందట, అదెవరు? జీవాత్మ నేను. ఆ ప్రతిబింబానికి మరో ప్రతిబింబం ఏర్పడిందట, అదేమిటట? దేహాత్మ నేను. ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోయింది. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడండి, అందరికీ ఒకడైనా కదా? ఒకడైనా. సరే నువ్వేం చేసావు? బయట కొండలో నీళ్లు పెట్టావు, ఆ సూర్యుడు వచ్చి కొండలో నీళ్ళలో పడ్డాడు. ప్రతిబింబం పడిందా పడలేదా? ఆ ప్రతిబింబ ప్రభావం చేత కుండలో నీళ్ళు వేడెక్కినాయా లేదా? ఎక్కినాయా? అదేమిటండి? సూర్యుడి వల్ల వేడెక్కిందా, ప్రతిబింబం వల్ల వేడెక్కిందా? కానీ ప్రతిబింబం పడితేనే కదా వేడెక్కింది, అంతేనా కదా? ప్రతిబింబం పడలేదండి, అందులో వేడెక్కుతుందా? కాబట్టి ప్రతిబింబానికి ప్రభావం ఉన్నట్టు తోచిందా లేదా? తాత్కాలికంగా. ఎంత దాని ప్రభావం? తాత్కాలికం, అంతే. సరే, ఆ కొండలో ఉన్న ప్రతిబింబం వచ్చి గోడ మీద పడింది. మీ ఇంట్లో ప్రతిసారి ఎవరైనా చూడవచ్చు, ఆ ప్రతిబింబం వచ్చి ఎక్కడ పడుతుంది? ఎక్కడో పడుతుంది. ఇప్పుడు గోడ ప్రకాశిస్తుందట. ఎక్కడన్నా గోడ ప్రకాశిస్తుందా? ఏమంటే గోడ ప్రకాశిస్తుందా? కానీ ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, 3 ఏళ్ల పిల్లవాడు, వాడికి అది దేవత. గోడ మీద ప్రకాశం, దాన్ని పట్టుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు, ఎక్కడి నుంచి వచ్చిందని వెతుకుతూ ఉంటాడు, ఎక్కడా కాదు. కానీ వాడికి ఆట బాగుందా లేదా? బాగుందా లేదా? గోడ మీద ప్రతిబింబం దేహాత్మ. గోడ మీద ప్రతిబింబం ఏంటండి? దేహాత్మ. కొండలో ఉన్న ప్రతిబింబం ఏమిటి? జీవాత్మ. యథార్థమైన బింబం ఏమిటి? పరమ. ఒక్క సూర్యుడే కొండలోను ప్రతిబింబించాడు, గోడ మీద ప్రతిబింబించాడు. అర్థమైందండి? ఇది ఉపమానం. దీంట్లో ఉపమేయం ఒకటి ఉంది, అదేమిటి? సూర్యుడు పరమాత్మ, కొండలో ప్రతిబింబించిన వాడేమో జీవాత్మ, గోడ మీద ప్రతిబింబించిన వాడు దేహాత్మ. కాబట్టి అంతఃకరణం అనేటటువంటి కుండలో, ఏం కుండ ఇప్పుడు అది? అంతఃకరణం. అంతఃకరణం అనేటటువంటి కుండలో ప్రతిబింబించినటువంటి జీవాత్మ ఎవరైతే ఉన్నాడో తన యొక్క బింబాన్ని గుర్తించడానికి పైకి చూడాలి, కింద చూడాలి. కానీ ఇప్పుడు ఎటువైపు చూస్తున్నాం మనం? ఎందుకని? అజ్ఞానం చేత, అవిద్య చేత, అభిమానం చేత. మూడో పదాన్ని జోడించారు. ఏమిటండి? అభిమానం చేత. మాటి మాటికి మనకు ముడుచుకొచ్చేది ఏమిటి? అభిమానమే. ఎవరైనా నేను అన్నారండి, అలా తీసేసినట్టు అయిపోయిందండి బాబు ఆవిడ దగ్గర, అంటావా లేదా? నిజంగా తల తీసేసాడా? స్థూలంగా ఏం జరగలే. ఏం జరిగింది? ఏదో విమర్శించింది. కందిపప్పు అలాగైనా, కందిపప్పు కూడా వంట రాకుండా ఎన్నేళ్ళు అయిపోతే ఎన్ని ఏం చేసామంట అందండి. అంటే ఇంతే అండి. ఇప్పుడు ఇప్పటికి ఏమైంది? తీసేసినట్టు అయిపోయింది. నాకు ఆ పప్పు వంట రావడం ఏమిటి? ఎన్నిసార్లు ఉండేనో జీవితంలో. ఒప్పుకుంటావా? పప్పు వంట రాలంటే ఒప్పుకుంటావా? ఎవరు ఒప్పుకోరండి. ఎందుకని? అని 100 సార్లు 1000 సార్లు చేసేసారు. వీళ్ళతో మీకు డబ్బు సంపాదించడం రాదండి అన్నారు ఒక ఆయన.
అప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఏం సంపాదించకుండా నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు రెండు ఏమి పని చేయకుండానే వచ్చినాయా, ఏం ఉద్యోగం వ్యాపారం ఏదో చేస్తావు కదా, దాని ఉద్దేశం ఏంటి, అక్కడ డబ్బు సంపాదించడమే కదా, ధనార్జనే కదా. ఇప్పుడు ఎవడో ఒకటి వచ్చి వాడు మనవాడు వచ్చి నీకు డబ్బు సంపాదించడం అద్భుత తాపన, ఇప్పుడు తాతగా తలవంపులు అయిపోయింది. కరెక్టేనా కాదు? పైగా ఏమంటాడు, నువ్వు ఎంత సంపాదించావయ్యా, నేను 1 కోటి రూపాయలు సంపాదించానని తాతగారు చెప్పాడు. ఎన్నేళ్లలో? 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంతేనా కాదా? ఇప్పుడు మనవాడు గారి జీతం ఎంత? సంవత్సరానికి 3 కోట్లు పనిచేస్తుంది మరి అమెరికాలో కదా, అంతేనా కాదా? ఏంటయ్యా నీ సంపాదన నాకు అర్థం కాదు, నువ్వు 60-70 ఏళ్ళలో సంపాదించి 1 కోటి రూపాయలు, నేను సంవత్సరంలో 3 కోట్లు సంపాదిస్తాను. ఏంటి సంపాదించానంట చూడండి. ఇప్పుడు మరి ఇలా అంటున్నారా లేదా? ప్రస్తుత వర్తమాన కాల జీవితం ఇలాగే ఉంది, అర్థమైందండి. ఇప్పుడు తాతగారికి అభిమానం ఉందనుకోండి, అప్పుడు ఏమైపోయింది, తల వంపులు అయిపోయింది. అరే దేని వల్ల వచ్చింది ఇప్పుడు ఈ గొడవ అంతా? పరమాత్మ వైపు చూస్తే గొడవ వచ్చిందంటారా? అంటే అర్థం ఏమిటి? ఎవరైతే కారణాన్ని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారో వాళ్ళు అజ్ఞానులు కదా. ఆ మనవడు అజ్ఞానండి. ఎందుకని? వాడి కారణం తెలుసుకోవడం రాదు. కర్మ చేయడం ఒకటే వచ్చు, కానీ కర్మకు కారణాన్ని తెలుసుకోవడం చేత కానివాడు అజ్ఞాని కదా. అజ్ఞాని మాటలకు విలువే ఉంది. తాతకు తలవంపులయ్యే అవకాశం లేదు. ఎందుకని? తాతకి కారణము తెలుసు, కర్మ తెలుసు. కార్యకారణ వివేకం ఉన్నవాడే తాత. ఎందుకు ఆ కార్యం జరుగుతోంది, దానికి కారణం ఏంటి అని తాతకు తెలుసు, అంతేనా కదా? కాబట్టి మనవడి గారి మాటలకు విలువ లేదు. ఎందుకని? వాడికి కారణం తెలియదు కాబట్టి. వాడు అవిద్యా సంబంధమైన దేహాత్మ సంబంధమైనటువంటి మాటలే మాట్లాడతాడు. ఎందుకని? ప్రతిబింబం. మీ అబ్బాయే ఒక ప్రతిబింబం అండి మీకు. మీ మనవడు ఆ ప్రతిబింబాన్ని ఇంకో ప్రతిబింబం, గోడ మీద ప్రతిబింబం వాడు. మీ అబ్బాయి ఏమో కొండలో ప్రతిబింబం, మీరు సూర్యుడు ప్రతిబింబం. ఎవరెన్ని అనుకున్నా ఇక్కడ కింద నేల మీద సూర్యుడికి తలవంపులు అవుతాయా రావా? అవుతాయా? సూర్యుడికి తలవంపులే ఉంది. ఎందుకు అవడలేదు సూర్యుడికి? ఆయన ఏం నాది అనుకోలేదు. ఈ సృష్టిని మొత్తాన్ని సూర్యుడు లేకుండా చేయగలుగుతామా? చేయలేము. కానీ సూర్యుడు ఎప్పుడైనా ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతా నాదే అనుకున్నాడా? ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి పరమాత్మ దగ్గర ఏ లక్షణం లేదు, నాది అనే లక్షణం లేదు. ఇంకేమంటలేదు. ఏమంటే ఈ సృష్టికి కారణం ఎవరు అని అడిగాం. అప్పుడు ఎవరైనా చెప్పాలి, పరమాత్మే. కారణం ఎవరు? పరమాత్మ. ఎందుకని? అహం బీజ ప్రవర్తిత, నేనే మీ అందరిలో ఉన్న బీజస్వరూపుడను, నేనే కారణస్వరూపుడను, మహాకారణ స్వరూపుడు. పరమాత్మ ఏ కారణ స్వరూపుడు అండి? మహాకారణ స్వరూపుడు. మరి అటువంటి మహాకారణ స్వరూపుడు అజ్ఞానానికి లొంగే అవకాశం ఉందా? లేదు. అవిద్యకు లొంగే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఆయన నేను అనడం లేదు, నాది అని కూడా అంటారు. పరమాత్మ 2 మాటలు చెప్పడాల. ఏమిటది? నేను అంటం లేదు, నాది అంటాం. అందుకని ఆయనకి ఏ అభిమానం లేదు. మనకు అభిమానం ఉందా లేదా? ఏ అభిమానంతో మొదలైంది మనకి? వెరీ వెరీ ఇంపార్టెంట్. దేహాభిమానం మొదట పనిచేసేదేంటి? దేహాభిమానం. తర్వాత దేశాభిమానం. ఏ దేశం, ఏ సంస్కృతి, ఎక్కడ పుట్టావు? మా దేశం అంత గొప్పది, మీ దేశం ఎంత గొప్పది, అదేనా కాదా? దాన్ని ఏమన్నారు? దేశం అనే అభిమానం. అర్థమేనండి. 3వ అభిమానం చెప్పండి. జాతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతి అనే అభిమానం. నా జాతి గొప్ప జాతి. ఈ అభిమానం అనేది ఎందువల్ల ఏర్పడుతాయా అంటే ఎక్కువ తక్కువ వల్ల ఏర్పడుతుంది. ఎందువల్ల ఏర్పడింది? ఎక్కువ తక్కువ. కానీ ఈ ఎక్కువ తక్కువలన్నీ ప్రతిబింబంలో ఉన్నాయా, బింబంలో ఉన్నాయా? ప్రతిబింబంలో ఉన్నాయి. అంతేగా. నీ నీడ పెద్దదంటావా, నా నీడ పెద్దదంటావా? నీడ పడని సూర్యుడు పెద్దవాడు.
కొలతలు దేన్ని బట్టి వేసుకున్నాడట? వాడి యొక్క నీడను బట్టి కొలతలు వేసుకున్నాడు. పక్కవాడితో పోల్చుకున్నాడంటే నీ నీడ కంటే నా నీడ పెద్దది కాబట్టి నీకంటే నేను గొప్ప. కరెక్ట్గా అంటారు. ఎక్కడైనా ఎవరైనా నీడలతో పోల్చుకోగలుగుతామా? పొద్దున పూట నీడ ఒకలాగా ఉంటుంది, మధ్యాహ్నం పూట నీడ ఒకలాగా ఉంటుంది, సాయంత్రం పూట నీడ మరొకలాగా ఉంటుంది. ఈ మారిపోయేటటువంటి నీడతోటి మనం ఎప్పుడైనా పోల్చుకోగలుగుతామా? పోల్చుకున్నది సత్యం అవుతుందా? ఎప్పటికీ కాదు, అసత్యమే. అలాగే ఈ మెలకువ కళా నిద్రలలో మునిగిపోయేటటువంటి జీవాత్మ, సూర్యుడి ఇంతకీ మెలకువ కళా నిద్ర ఉందా లేదా? సూర్యుడికి మెలకువ కళా నిద్ర ఉన్నాయా? లేవు. పరమాత్మకి మెలకువ కళా నిద్ర లేవు. మెలకువ కళా నిద్ర ఎవరికి ఉన్నాయి? జీవాత్మకే ఉన్నాయి. అదేనండి, ఆ జీవాత్మకే మెలకువ కళా నిద్ర. మూడింటిలో ముడిపడిపోయాడు వాడు. శరీరత్రయం, తాపత్రయం, రుణత్రయం, దేహత్రయం, కాలత్రయం, గుణత్రయం, ఇలా మూడుగా చెప్పే వాటన్నింటిలో ముడిపడ్డవాడు ఎవడో వాడే జీవాత్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జీవాత్మకి తన దేహాత్మ అనేటటువంటి అభిమానం కలిగి ఉంటాడు. ఈ దేహాత్మ అనే అభిమానాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నాడో కిందకే చూస్తాడు కానీ పైకి చూడు. తనకు ఆధారమైనటువంటి పరమాత్మ వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళు మాత్రమే దేహాత్మ దేహాభిమానం అనే అజ్ఞానాన్ని పోగొట్టుకోగలుగుతారు, అవిద్యను పోగొట్టుకోగలుగుతారు, అహంకారాన్ని పోగొట్టుకోగలుగుతారు, అభిమానాన్ని పోగొట్టుకోగలుగుతారు. కాబట్టి పరమాత్మను ఆశ్రయించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనం ఏమిటి? అందరికీ ఆధారమైనటువంటి వాడిని తెలుసుకోగలుగుతాం. అప్పుడు అభిమానం లేకుండా పోతుంది, అహంకారం లేకుండా పోతుంది, అజ్ఞానం లేకుండా పోతుంది. సహజమైనటువంటి జ్ఞానంతో, స్వరూప జ్ఞానంతో ఉంటాం. అప్పుడు నేననేటటువంటి వాడు పరమాత్మ లక్షణాలతోటే ఉన్నాడు. ఇక మిగిలిన లక్షణాలు లేవు. మిగిలిన లక్షణాలన్నీ వస్తే జీవాత్మ కూడా ఇంకా కిందకు వచ్చేస్తే దేహాత్మ కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా శరీరమే నేను అనేటటువంటి అజ్ఞానంతో జీవించడం మొదలుపెట్టినటువంటి వాడు శరీరం వదిలేసే లోపల, మానవ ఉపాధిని వదిలేసే లోపల తప్పక పొందవలసిన లక్షణాలు ఏమిటి? పరమాత్మ యొక్క లక్షణాలను మనం పొందాలి. నిర్మమో నిరహంకార. పరమాత్మ లక్షణం ఏంటంటే నిర్మమ నిరహంకార, నిర్మోహ. పరమాత్మ లక్షణాలు చెప్తున్నారండి. ఇందాక ఆత్మ లక్షణాలు చెప్పారు. అవేంటి? ఆత్మ వ్యవహారీ, ఆత్మ నిత్య, ఆత్మ శుద్ధ, ఆత్మ బుద్ధ, ఆత్మ సత్, ఆత్మ చిత్, ఆత్మ ఆనంద, ఆత్మ ముక్త. ఇవి ఆత్మ లక్షణాలు. ఇప్పుడు పరమాత్మ లక్షణాలు చెప్తున్నారండి. ఏమిటది? నిర్మమో నిరహంకార, నిర్మోహ. నకార ప్రత్యయంతో చెప్పబడే లక్షణాలన్నీ పరమాత్మ లక్షణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ లక్షణాలతో కనుక జీవించినట్లయితే అప్పుడు నీకు ఎప్పుడు దుఃఖం కలగదు, బంధం లేదు. దుఃఖం లేదు, బంధం లేదు, బాధ లేదు, బంధము లేదు. ఎప్పుడు పరమాత్మ లక్షణాలతో జీవిస్తే. నిర్మమో నిరహంకార, నిర్మోహ. తర్వాత లక్షణం చెప్పండి ఎవరైనా? నిర్గుణ. ఐదో లక్షణం చెప్పండి? నిరాకార. ఆరో లక్షణం చెప్పండి? నిర్వికార. వరుస క్రమంలో చెప్పాలి. అర్థమేంటండి? నిర్మోహ మొదటి ఏంటండి? నిర్మమ. రెండవది నిరహంకార. మూడవది నిర్మోహ. నాలుగవది నిర్గుణ. ఐదవది నిరాకార. ఆరవది నిర్వికార. ఏడవది నిరంజన. ఏడవ లక్షణం ఏంటండి? నిరంజన. ఎనిమిదో లక్షణం చెప్పుతున్నాం. నకాల ప్రత్యయంగానే ఉండాలి. అంటే మీరు బాగా మననం చేస్తే కానీ నిలబడవు. అర్థమేంటంటే
ఇవి నిలబడాలి అంటే బాగా శ్రవణ మనన నిధి ధ్యాసలు పరమాత్మ లక్షణాల మీదే చేయాలి, వేరే స్మరించకూడదు. గానులు, లడ్డూలు, బొబ్బట్లు, తద్భోజనం, పులిహార, చక్రమొంగలి ఇవన్నీ లాభాల. ఇదంతా బహిర్ముఖం, దేహాత్మ దగ్గరే ఇదంతా. నిష్కళ. 8వ లక్షణం నిష్కళ. 8కి వచ్చేటప్పటికి ఏంటండి? నిష్కళ. నిరంజన తర్వాత ఏంటండి? నిష్కళ. వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 లక్షణాలు బాగా గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఏమిటవి? నిర్మమ, నిరహంకార, నిర్మోహ, చెప్పండి, నిరాకార, తర్వాత నిర్గుణ, నిరాకార, నిర్వికార, నిరంజన, ఆఖరిది నిష్కళోయం. నిష్కళ. అయం నిష్కళ. అర్థమైందండి? ఈ 8 పరమాత్మ లక్షణాలు. మీరు సరిగ్గా ఆలోచిస్తే ఆత్మ లక్షణాలు కూడా అలాగే చెప్పారు. ఆత్మా వ్యవహారి, ఆత్మా నిత్య, ఆత్మా శుద్ధ, ఆత్మా బుద్ధ, ఆత్మా సత్, ఆత్మా చిత్, ఆత్మా ఆనంద, ఆత్మా ముక్త. అవి 8 లక్షణాలే. అర్థమైందండి? ఎవరైతే ఆత్మజ్ఞానంతో జీవిస్తారో ముక్తులు వాళ్ళంతా ఎవరండి? ముక్తులు. ఆత్మజ్ఞానంతో జీవిస్తారు. అదే పరమాత్మ బ్రహ్మమే నేనని జీవించాడు, అప్పుడేమైంది? జన్మే లేదు, అసలు పుట్టే లేదు. పరమాత్మ ఎప్పుడు పుట్టాడు? ఏమండి? పరమాత్మ ఎప్పుడు పుట్టాడు? పుట్టుక లేని వారే పరమాత్మ. పరమాత్మ ఎప్పుడు పోతాడు? పుట్టలేదంటే బాగున్నాడు. అసలు అర్థరహితమైన ప్రశ్న. పుడితేనేగా బాగు. ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చి జీవాత్మని అడిగాం. జీవాత్మ ఎప్పుడు పుట్టావు? ఎప్పుడు పుట్టామంటే ఏం చెప్తాడు? జీవాత్మ కూడా పుట్టుకలేదండి. పరమాత్మకు ఎలా పుట్టుకలేదో జీవాత్మ కూడా పుట్టుకలేదు. శరీరాలు మార్చడమే తప్ప వాడికేం పుట్టుకలేకపోవడం లేదు. అర్థమైందా? దేహాత్మని అడిగాం. వాడేమన్నాడా? పుట్టానండి బాబు ఫలానా లవనామ సంవత్సరంలో, ఫలానా శ్రావణ మాసంలో, ఫలానా శుక్ల ఏకాదశి నాడు పుట్టానండి బాబు ఫలానా అక్కడెక్కడ పుట్టాను, ఆ దేశంలో పుట్టాను, ఆ కాలంలో పుట్టాను, ఆ వర్ణంలో పుట్టాను, ఆ వ్యవహారంలో పుట్టాను, ఆ వికారంతో పుట్టాను. అందువల్ల పుడుతూనే అందంగా ఉండాలో లేదా పిల్లలు? ఉండక్కర్లేదా? ఉండాలా? శ్రీకృష్ణుడు అందగాడేనా? ఎవడ శ్రీకృష్ణుడు అందగాడేనా కాదా? ఎన్టీ రామారావు శ్రీకృష్ణుడు కాదు, ఒరిజినల్ శ్రీకృష్ణుడు. సినిమాలో శ్రీకృష్ణుడు కాదు, ఒరిజినల్ శ్రీకృష్ణుడు. అందంగా ఉంటాడా? ఉండడండి. నల్లటి నలుపు, కారు నలుపు, మసి గొబ్బిలాగా ఉన్నాడు పిల్లాడు. మీ పిల్లలు అలా మసి గొబ్బిలాగా ఉంటే బాగుంటారా? బాగుంటారు. అదే మరి ఆ నెల మేఘం అంటే ఏమిటయ్యా? మబ్బు. కారు మబ్బులు కమ్ముతాయా లేదా? కుంభవృష్టి కురిసే ముందు కారు మబ్బులు కమ్ముతాయి. ఎట్లా ఉంటాయి అవి? నల్లటి మబ్బు. ఎంత నల్లటి మబ్బు అయ్యా అంటే సూర్యుడిని గమ్మేసిందంటే ప్రకాశం కిందకి రానే రాదు. అటువంటి కారు నలుపుతో పుట్టాడు. అట్లాంటి వాడు పరమాత్మను ఉపయోగించుకుంటాడు. పరమాత్మ అంటే కాస్త అందంగా ఉండాలి, కిరీటం ఉండాలి, వ్యవహారం ఉండాలి. నీ ఊహ ఇదంతా. ఈ గొడవంతా ఎవరిది? జీవాత్మ యొక్క ఊహ. కానీ నిజంగా పరమాత్మ ఆయన ఎలా ఉండాలంటే అలా ఉండగలడు. లక్షణమే ప్రధానం, రూపం ప్రధానం కాదు. అర్థమేనండి? మరి అటువంటి కారు నలుపు నల్లని పిల్లవాడిని పరమాత్మ అలా పుట్టాడు. ఎవరి దగ్గర పుట్టాడు? మధురానగరంలో పుట్టాడు ఏకంగా. గోకులంలో పుట్టాడు ఏకంగా. మరి గోకులంలో పెరిగాడు, మధురానగరంలో పుట్టాడు, రకరకాల వ్యవహారాలన్నీ చేసాడు. అవతార పురుషుడై కీర్తించబడ్డాడు, జగద్గురువుగా నిలబడ్డాడు. భగవద్గీతను బోధించి, ఉద్ధవ గీతను బోధించి. మరి అటువంటి విజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చామా? ఆయన నల్లతనానికి ప్రాధాన్యత. నల్లగా ఉంటే మనకి ఇప్పుడేమైంది? గురువు గారండి ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, చూడడానికి అందంగా ఉండాలి. ఈ నామరూప వికారిత్వంలో నుంచి మనం బయటపడడం కోసమనే రకరకాల దీక్షా వస్త్రాలు, రకరకాల దీక్ష. ఇప్పుడు వీళ్ళందరూ నల్ల బట్టలు పెట్టుకుంటారండి.
ఎందుకనండి అందంగా ఉంటుందా ఈయన ఎవరు కట్టుకోరు నల్లబడ్డం ఇప్పుడు ఆయన చేసుకుంటే 3ంటికి వస్తానండి. అప్పుడు నల్లబడలేదు. ఎందుకలా పెట్టారు? ఆ నామరూప వికారిత్వం దేహాభిమానంలో నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతో పెట్టారు. 40 రోజులు సాధన చేసేటప్పటికి ఆ దేహం నేను కాదు, దేహాత్మను నేను కాదు, ఈ అభిమానం నాకు లేదు అని దేహాభిమానాన్ని విసర్జించేసాడు. దానికి ఉపమానం ఉందండి. దేహాభిమానాన్ని విసర్జించాలి అంటే పాము కుబుస విడిచినట్టుగా విడవాలి. అర్థమైందండి? ఎలా విడవాలి? పాము కుబుసం విడిస్తేనే బతుకుతుంది, లేకపోతే బతకదు. ఎందుకని? ఆ పొలుసు పెరిగి 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 ఎంత దూరం వచ్చేస్తుందంటే ఈ మొహం కూడా కమ్మేస్తుంది, కళ్ళు కమ్మేస్తుంది, నోరు కమ్మేస్తుంది. తినాలేదు, కదలాలేదు, చూడాలేదు, ఏమి లేదు. ఆయనకున్న అన్ని శక్తులు ఉడికిపోతాయి. అప్పుడు ఏం చేయాలి? ఆ పొలుసు కుబుసం వదిలేయాల్సిందే. వదలాలంటే మరి ఎట్లా వదులుతుందండి? చూసారు ఎప్పుడన్నా బాగు కోసం వదలటం? ముళ్ళ పొదల్లోకి దూరుతుందండి. ఆ ముళ్ళ పొదలోకి దూరినప్పుడు ఏమవుతుంది? ఆ పైన ఉన్న పొలుసు ముళ్ళకు పట్టుకుంటుంది, ఆ చీల్చుకుంటుంటే వెళ్ళిపోతారు. మరి వెళ్ళినప్పుడు దేహానికి ఇబ్బంది కలగదా? కలిగినా సరే అది విడవకపోతే భవిష్యత్ జీవితం లేదు. అలా ఎన్నిసార్లు విడుస్తుంది. కానీ జాతి పాములు అంటారు, తెలుసా? పాముల్లో కొన్ని రకాలు ఉంటాయండి. జాతి పాములు అంటారు. తెల్ల, ముఖ్యంగా తెల్ల కోబ్రా. అదేనండి, నేను నాకు కోబ్రా అంటే ఏమిటి? త్రాచుపాము. శ్వేత నాగం, తెల్ల త్రాచుపాము. గోధుమ రంగులో, గోధుమ రంగుతో ఉన్నది కానీ, తెల్ల రంగులో ఉన్నది కానీ ముళ్ళ పొదల్లోకి వెళ్ళక్కర్లేదండి. మన ఆశ్రమం, పార్వతీయ ఆశ్రమంలో ప్రతిష్టకు ముందు రోజు ఇలా గ్యాస్ స్టవ్ ముందు పడుకుంది. ఆ చివరికి ఆ బండ ఎంత ఉందో అంత బండ అంత పొడుగుంది. 12 అడుగులు పొడుగుందండి పాము. ఆ 12 అడుగులు పొడుగున్న పాము అలా కూస విడుచుకుంటే వెళ్ళిపోయిందంటే ఏమి దానికి ఇబ్బంది లేదు, సహజంగా వదిలేస్తుంది అనమాట. ఈ లోపల ఉన్న శరీరాన్ని ఇట్లా కుంచుకుంటుంది. కుంచుకోగానే ఆ బయట ఉన్న పొలుసు ఏమైపోయింది అంతే, అలా కుంచుకుంటూ వెళ్ళిపోతుంది. జారిపోతుంది. ఏమో పెద్దగా ఉంటుంది కదా ఈ పొలుసు జారి. అలా 8 సార్లు విడుస్తుంది. ఒక పాము ఎన్నిసార్లు విడుస్తుంది? 8 సార్లు విడుస్తుంది. 8 సార్లు విడుతుందండి రాయదారు. అది పాము చూసి నేర్చుకోండి, పాము చూసి నేర్చుకోండి అంటాం. అందుకని దేహాభిమానాన్ని విడవడం అంటే ఏంటి అంటే పాము కుబుసం విడిచినట్టుగా విడవాలి. మనం కూడా రేపొద్దున మృత్యుకాలంలో ఏం చేయాలట? మనం కూడా శరీరాన్ని విడుస్తామా లేదా? విడుస్తాం. ఎలా విడవాలి? పాము కుబుసం విడిచినట్టుగా విడవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా విడవాలి అంటే మనం ఇప్పటి నుంచే సిద్ధం అవ్వాలన్నారా? అప్పుడే వీలవుతారు. ఇప్పటి నుంచి రెడీ అవడమే. అప్పుడు రెడీ అవుతానన్న వాళ్ళు ఎప్పటికన్నా అవుతుందంటారా? ఏమంటే మృత్యు ఎప్పుడో వస్తుంది కదా, వచ్చినప్పుడు చేస్తే సరిపోతుంది కదా, దానికి ఇప్పటి నుంచి సిద్ధపడడం ఎందుకు? అప్పుడు దేహాభిమానం పోమంటే పోతుందా? పోదా? అప్పుడు పోదుగా. అప్పటికప్పుడు పొమ్మంటే పోతుందా? ఎందుకని పోదు? అనాది కాలం నుంచి మనం దేహమే నేననే అభ్యాసం చేసుకుంటాం. రోజువారీ జీవితంలో ఏం అభ్యాసం చేసామండి? దేహాభిమానానికి అలవాటు పడిపోయి దేహాత్మయే నేను అనే అజ్ఞానానికి లొంగి లోబడి జీవించడం మనం అలవాటు చేస్తాం. అందువలన ఒకేసారి పరమాత్మ యొక్క స్ఫురణ, పరమాత్మ యొక్క స్మరణ మృత్యుకాలంలో కలగాలి అంటే కలుగుతుందా? అందుకని భగవాన్ ఏం చెప్పాడు? అంతకాలే మామేవ స్మరన్త్వా కలేవరం ప్రయాతి సమద్భావం. ఆయన నీకు ఆ శరీరం వదిలేసేటప్పుడు ఏ భావన కలిగిందో, ఏ స్మరణ కలిగిందో, ఏ స్ఫురణ కలిగిందో దానిని అనుసరించి నీ నెక్స్ట్ లైఫ్ ఉంటుంది, లేదా అసలు లేకపోవచ్చు. ఎలాగా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం, ప్లీజ్ అండర్లైన్ 100 టైమ్స్. నిత్యాభియుక్తానాం అంటే అర్థమే రోజంతా, అది కాదు, రోజంతా కాదు. అక్కడ ఆత్మ యొక్క లక్షణం నిత్యం. ఇందాక చెప్పే ఆత్మ అవ్యవహారి, ఆత్మ రెండో లక్షణం ఆత్మ నిత్య, ఆత్మ శుద్ధ, ఆత్మ బుద్ధ. అలా ఎవడైతే నిత్యుడుగా ఉన్నాడో నన్ను చింతన చేయడం ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి? నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉండాలి. ఆయన అనన్యమైన చింతన చేయాలి, పరమాత్మ లక్షణాల గురించి శ్రవణ మనన నిధిధ్యాసలు చెయ్యాలి. ఇంకేం చేయాలి? నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉండాలి. ఈ రెండు కనుక కలిసి ఉన్నట్లయితే ఎవరిని చేస్తావు? నన్నే చేస్తావు. ఎందుకని? నేను నిత్యుడు కాబట్టి. పరమాత్మ నిత్యుడు, అనిత్యం కాదు. ఈ బ్రహ్మాండం అనే సృష్టి అంతా అనిత్యం. ఆధారమైనటువంటి పరమాత్మ నిత్యం. ఆధేయం ఎప్పుడు అనిత్యం, ఆధారం నిత్యం. కాబట్టి ఇవాళ మనం రెండు విమర్శలని పూర్తి చేశాం. ఏమిటది? ఒకటి జడచేతన విమర్శ, రెండు ఆధార ఆధేయ విమర్శ. సరిగ్గా ఆలోచిస్తే జడం అనేది ఆధేయము, నేననేటటువంటి సూక్ష్మమైనటువంటి జీవాత్మ చేతనము. అటువంటి చేతనం మీద ఈ శరీరం అనే జడం ఆధారపడింది. శరీరం అప్రధానం, నేనే ప్రధానం. అంతేనా కాదా? ఎలా చెప్పగలవు? ఒక ఆయనకి కాలు మీద ఏదో పుండు వచ్చింది, డాక్టర్ గారు అడిగలేదు, ఏమయ్యా ఈ పుండు పెద్దదైపోయింది, కాలు తీసేయాల్సిందే లేకపోతే నువ్వు బతకవు అన్నాడు. ఏమంటాడు? ఏంటండి అంత ఈజీగా కాలు తీసేమనొచ్చండి? అలా నా శరీరం ప్రధానం, నేను కాలు ఇవ్వనండి బాబు అన్నాడు. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నాడు? ఇవాళ కాలు ఇవ్వకపోతే రేపు నువ్వే వాడవు. అంతేనా కదా? మరి ఇప్పుడు వీడు ఏమంటాడు? పోతే పోయినట్టు కాలే కదా, వేరే అధికారులు తెచ్చి పెట్టుకుంటాను ఒకటి. కృత్రిమ అవయవాలు అమ్ముతున్నారు కదా, ఆ కృత్రిమం ఆర్టిఫిషియల్ లెక్క పెట్టుకుని బతికేస్తాలేండి, ఏదో నన్ను మాత్రం కాపాడండి అలా అన్నాడా లేదా డాక్టర్ గారు? అంటాడా లేదా? అప్పుడు ఎవరు ప్రధానం? శరీరం ప్రధానమా, నువ్వు ప్రధానమా? నువ్వే ప్రధానం. శరీరం నీకు పని ఉంటాయా బాబు, కానీ రోజువారీ జీవితం అంతా దేనికోసం జీవించాడు? ఇప్పుడు శరీరం కోసమే జీవించాను. అజ్ఞానం చేత, అవిద్య చేత, జడచేతన విమర్శ చేయకపోవడం చేత. కాబట్టి మనం మొదటి విమర్శ ఏం చేయాలి? ఎప్పుడు కూడా జడమా చేత. ఆహారం ప్రధానం అంటే పొట్ట నిండటం ప్రధానమా? ఆహారం బలమైన ఆహారమై ఉండాలా? ఏదో ఒక చెత్త లోపల వేసేసామండి, పొట్ట నిండుతుందా నిండదా? నిండుతుంది. ఎందుకు నిండదు? కానీ దాంట్లో బలం ఉండదు కదా. అంతేనా కాదు? దారం వస్తున్నామండి, వరుసగా లైన్లో 10 బజ్జీల బండ్లు కనపడేయండి. 10 బజ్జీల బండ్ల దగ్గర ఆగి, ఒకటి దగ్గర వంకాయ బజ్జీ, ఒకటి దగ్గర మిరపకాయ బజ్జీ, ఒకటి దగ్గర బీరకాయ బజ్జీ, ఇలా ఏవో రకరకాల బజ్జీలన్నీ 10 బండ్ల దగ్గర తినేసామండి. పొట్ట నిండుతుందా నిండదా? మర్నాడికి ఏమవుతుంది? అయ్యో సమస్య పెరిగిపోదా మరి? అంతేనా కాదా? మరి ఇప్పుడు సమస్య నేను వచ్చిందా శరీరానికి వచ్చిందా? నేనుకే పరిగెట్టాలి మీరు డాక్టర్ గారు. అంతేనా కాదా? శరీరాన్ని సరిగా ఉపయోగించకపోవడం వలన, పనిముట్టును సరిగా వాడకపోవడం వలన, అవివేకంతో ఉపయోగించడం వలన, అజ్ఞానంతో ఉపయోగించడం వలన జడ చేతన విమర్శ చేయకపోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు ఏం తినాలి చెప్పడంతోనే సరిపోతుంది. అవునా కాదా? మందులు కూడా తినేవేగా, మందులు తినేవి కదా, అవి కూడా తినే వాటిలో భాగమే. అర్థమైందా? గుప్పుడు అన్నం తింటే గుప్పుడు మందులు వేసుకోవాలండి, అప్పుడే సరిగ్గా ఆరోగ్యం ఉంటుంది, అదే కలిగి ఉంటుంది. గుప్పుడు అన్నం తింటే గుప్పుడు మందులు వేసుకోవాలి అంతే, లేకపోతే కుదరదు. ప్రతి పూట గుప్పుడు మందులు వేసుకోవాల్సిందే, లేకపోతే లేదు. ఎందుకని ఎట్లాంటి జీవితం వచ్చింది మరి? బలహీనమైన పనిముట్టు. ఈ పనిముట్టు ఎటువంటిది? బలహీన. దాన్ని ఏం చేసినప్పుడు అర్థంగా ఏదైనా బలం రావాలంటే వస్తుందా? అని లోపల ఉన్న జీవాత్మ బలమైన వాడు. అంతేనా కదా? ఈసారి ఏమనుకున్నాడు? ఈ అనారోగ్యవంతమైన శరీరం నాకొద్దు పరమాత్మ,
ఈసారి నాకు బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉన్నటువంటి శరీరం కావాలి. కోరిక ఇప్పుడు ఎవరిది? శరీరంగా జీవాత్మగా? ఆ కోరికలన్నీ జీవాత్మవే. శరీరానికి ఏం కోరికలు ఉండవు, శవానికి ఏం కోరికలు ఉండవు. అర్థమైందండి? జీవాత్మకే కోరికలన్నీ. ఆ కోరికలన్నీ విడిచిన నాడు నువ్వు పరమాత్మవే, ఆశలన్నీ విడిచిన నాడు పరమాత్మవే. నిరాశి నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వర. నాయన దేహాత్మగా ఉంటే నీకు జడం తప్పదు, దేహాభిమానం అనే జడం తప్పదు. జీవాత్మగా ఉంటే అజ్ఞానం, అవిద్య, అవివేకం, అహంకారం అనే జడం తప్పదు. నువ్వేం చేయాలయ్యా? నిరాశి నిర్మమో భూత్వా, ఏ ఆశ లేకుండా, ఏ మోహం లేకుండా, ఏ కోరిక లేకుండా నిష్కాముడవై జీవించినట్లయితే అప్పుడు ఏ ఉపద్రవం రాదు, ఏ జ్వరం రాదు, మృత్యు భయం పోదు. పరమాత్మ లక్షణాలతో జీవిస్తే వచ్చే ప్రయోజనం ఏంటంటే మృత్యు భయం పోదు. కాబట్టి ఈ జీవాత్మకైనా ఈ దేహాత్మకైనా ఆధారం ఎవరు? పరమాత్మ. రెండవ విమర్శ ఏంటి? ఆధార ఆధేయ విమర్శ. ఆధార ఆధేయ విమర్శ చేసేటప్పుడు ఆత్మ లక్షణాలు, పరమాత్మ లక్షణాలు బాగా మననం చేయాలి. నీ పేరేమిటమ్మా? పద్మ, అంతేనా? పద్మ అంటేనే కొలుగుతావా, విజయలక్ష్మి అంటే కొలుగుతావా? ఎందుకనమ్మా విజయలక్ష్మి అంటే నువ్వు అనుకో, నా పేరేది కాదు కదండి. అంటే నీ పేరు నువ్వు ఎన్నిసార్లు మననం చేసి ఉంటావు? చిన్నప్పటి పుట్టినప్పటి నుంచి అన్నా కదా, ఆ పేరు పెట్టి నిన్ను పిలిచారు. ఇప్పుడు ఆ పేరు పెట్టి పిలిస్తేనే కొలుగుతావు, అంతేనా కదా? కాబట్టి ఇదెంత సహజమైపోయిందో అలాగా ఆత్మ లక్షణాలు, పరమాత్మ లక్షణాలు సహజమైపోయి ఉండాలి. అంతగా మననం చేయాలి, అంతగా నిధిధ్యాసనం చేయాలి. కాబట్టి ఆత్మ లక్షణాలు ఏంటి? ఆత్మా అవ్యవహారి, ఆత్మా నిత్య, ఆత్మా శుద్ధ, ఆత్మా బుద్ధ, ఆత్మా సత్, ఆత్మా చిత్, ఆత్మా ఆనంద, ఆత్మా ముక్త. ఈ 8 లక్షణాలు ఆత్మ లక్షణాలు. ఇవి బాగా మననం చేయాలి. మననం చేసి ఆధేయ స్థితి నుంచి ఆధార స్థితికి పైకి చూడాలంటే ఆధేయ స్థితి ఏమో కిందకి, ఆధేయ స్థితి నుంచి ఆధార స్థితికి మనల్ని మనం లేవనెత్తుకోవాలి. అందుకని ఏం చెప్పారు? ఆత్మానుభవం కలగాలి అంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయే అన్నారా లేదా? ఎందుకని? ఆ నీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని గుర్తించడానికి ఎక్కడి నుంచో వేరే వాడిని పట్టరావాలి. ఎందుకంటే వేరే వాడిని పట్టరావడం, నీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని లక్షణంగా ఉంది. అది అర్థమైందండి? ఇందాక చెప్పా, యాపిల్ కాయలో అన్ని విటమిన్లు ఉన్నాయా లేదా? అండ్ యాపిల్ ఏడే కీప్స్ ది డాక్టర్ అవే అని కూడా రాసుకున్నాం. మరి రోజు యాపిల్ తింటున్నావా? తినడం లేదు, అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదు జామకాయ తింటున్నావా? పూర్ మ్యాన్ యాపిల్, జామకాయ అదేనే తినొచ్చు. యాపిల్ 50 రూపాయలు, 50 రూపాయలు కొనక్కర్లా, 5 రూపాయలు జామకాయ తినొచ్చు కదా. తింటున్నావా ఏంటి? మిరపకాయ బజ్జీలు తినమంటే మాత్రం శుభ్రంగా తినేస్తాడు, అవునా కదా? ఆలోచిద్దాము. ఎందుకనమ్మా? ఎందుకని? కోరిక, కాంక్ష, ఆశ, సుఖం. మిరపకాయ బజ్జీ తింటే సుఖమేనా కదా? కళ్ళమ్మ నీళ్ళు కారిపోతుంటాయి, ముక్కమ్మ నీళ్ళు కారిపోతుంటాయి, అవునా కదా? సరిగ్గా మిరపకాయ బజ్జీ తినండి వండితే వాళ్ళు, ఈయన ఒక్కటి కూడా తినలేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కారం లేకుండా అవన్నీ తీసేసి కొట్టి డొల్ల, అంతేనా కదా? మరి దానివల్ల ప్రయోజనం ఏముంది? ఒక్కసారి సరిగ్గా మిరపకాయ బజ్జీ తింటే మన జీవితంలో తినండి, అనుభవం బాగా వచ్చేస్తాం. అందుకని భార్యలు ఏం చేస్తారో తెలుసా? భర్త గారు ఎప్పుడన్నా మిరపకాయ బజ్జీలు వండమన్నారు అనుకోండి, శుభ్రంగా బాగా కారం ఉన్న మిరపకాయలు పట్టండి, అంతటితో సరి. ఒకసారి తినాలనుకోండి, ఇంక జీవితంలో మళ్ళీ అలగలేదు. బాగా గుంటూరు మిరపకాయలు ఎదించాడు అనుకోండి, బాగా పొడుగుంటాయి, బాగా కారం ఉంటాయి. అవి మిరపకాయ బజ్జీలు, సన్న మిరపకాయలు వేసామనుకోండి బజ్జీ కింద, ఆహా తిరుగులేదు. ఇక వాటికి నేను మళ్ళీ అడుగుతాడేగా, ఇంకా జీవితం అడగదు. పరమాత్మ కర్మానుభవం అనే దాన్ని అలా ఇస్తున్నాడు.
మన జీవితం మొత్తం మీద అనేక రకాల కర్మానుభవాలు అనుభవిస్తున్నామా లేదా? ఆ కర్మానుభవాలన్నీ శరీరానికా జీవాత్మకే? జీవాత్మకే కర్మానుభవం. శరీరం జడం, దానికే ఉంది, దానికి ఏ అనుభవం లేదు. పడేస్తే పడేసిన చోట ఉంటుందంటే కదలకుండా, దానికి అంతకుమించే శక్తి లేదు. ఈ కర్మానుభవం ఎవరికి? జీవాత్మకి. అర్థమైందండి? అదంతా ఎటువంటిదట? గుంటూరు మిర్చి కారం ఉంటుంది, మిరపకాయ బజ్జీ తినడం. ఒకసారి అయిపోవాలి, మళ్ళా కోరేటటువంటి దశ నీలో ఉండకూడదు. కానీ మనమేమంటున్నాం? ఇంకా కావాలి. ఏ రోజు కాదో ఏమంటున్నాం? ఇంకా కావాలి, లేదా ఇక చాలు. ఇంకా కావాలి ఎట్లా మార్చుకోవాలి? ముందు ఇక చాలు బాబోయ్ అన్నట్టులా అంటే ఒకసారి చెప్తే సరిపోదట. భగవంతుని ఎలా వేడుకోవాలట? ఇక చాలు బాబోయ్ అన్నట్లా వేడుకోవాలట. చాలయ్యా బాబు, ఈ జన్మలు చాలు, ఈ సంసారం చాలు, ఈ కుటుంబం చాలు, చాలయ్యా బాబు, ఇప్పటికి బుర్ర బాగా ఒప్పి కట్టింది, ఇక చాలు అని పరమాత్మని వేడుకోవాలి. అది భక్తి. అంతేగాని ఇంకా కావాలి అనడం కాదు భక్తి. ఇవాళ దేవాలయాలకు వెళ్ళే వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇక చాలంటున్నారు, ఇంకా కావాలంటున్నారా? ఒరే అప్పుడు అది భక్తి అంటే అవదు. అర్థమైందండి? అప్పుడు కిందకు చూసినట్టు. కోరిక కలిగి ఎక్కడ చూశాడు? కిందకు చూశాడు. అప్పుడు అభిమానం కలుగుతుంది, ఇంకా బాధ పెరిగిపోతుంది. అర్థమైందండి? ఏమిటోనండి, ఈ సంవత్సరం 3 కోట్ల లాభం వచ్చింది, వచ్చే సంవత్సరం కనుక 33 కోట్లు వస్తాయి, నీకు 11 కోట్లు ఇస్తానయ్యా బాబు. భగవంతుడితో కూడా ఏం చేశాడు ఇప్పుడు? అయ్యో రామా, నా దగ్గరకు ఒక ఆయన వచ్చారండి, నేను ఒక 100 బిలియన్ వ్యాపారం చేస్తున్నానండి, అది ఎక్కడో చిన్న సమస్య వచ్చి ఆగిపోయింది, నేను కాస్త భగవంతుడితో మాట్లాడి ఆ 100 బిలియన్ వ్యాపారం క్లియర్ చేసేటైతే ఆయనకో 10%, మీకో 10% ఇచ్చేస్తానండి. అదేమిటి అంటే అది అంతేనండి, మన బిజినెస్ మ్యాన్ కదా. ఆ 100 బిలియన్ కనుక పూర్తి వ్యాపారం జరిగేటట్లయితే నాకు బోల్డ్ లాభం వస్తుందండి, మీకో 10%, ఆయనకో 10% ఇచ్చేస్తాను. కాస్త భగవంతుడితో మాట్లాడి పెట్టండి. నేనెవరిని ఇప్పుడు? మధ్య దళారీని అనమాట, మీడియేటర్. బాగానే ఉందా? బాగాలేదా? అంటే చాలా పెద్దదండో 100 బిలియన్ అంటే చిన్న విషయం కాదు. కానీ అప్పుడు అది భక్తి అవుతుందా? అప్పుడు అది జ్ఞానం అవుతుందా? జన్మకు కారణం కాదు. ఇంకోసారి జన్మెత్తాలి, వాళ్ళ ఇంట్లో కుక్కగానో బిల్లిగానో. ఎవరైనా ఏదైనా సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా కనుక నేను అడిగితేను, అలా కనుక ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తే దానికి ఒక ఫలితం ఇచ్చాడండి పరమాత్మ. వాడింటో నువ్వు ఉత్తర జన్మ కుక్కగానో బిల్లిగానో పుట్టి పనిచేయాలి. మీ ఇంట్లో ఎవరైనా పెట్టి డాగులు ఉంటాయా లేదా? ఇంట్లో కుక్కలు బిల్లులు పెంచుకుంటారా లేదా? వాళ్ళు ఎవరు అనుకున్నావు? గత జన్మలో నీతో అధర్మంగా జీవించాడు. ఆ అధర్మ ఫలితంగా అతనితోటే మళ్ళీ ఆ ఇంట్లోనే ఓ కుక్కగానో ఓ బిల్లిగానో ఓ జన్మ అట్లా జీవిస్తే కానీ పోదు. కాబట్టి మనం ఏదైనా చేసే ముందు ఆలోచించాలంటారా, చేసిన తర్వాత ఆలోచించాలంటారా? లేకపోతే ఏమవుతుంది? ఎంత కృష్ణారామ అన్న ధర్మం తప్పి చేసింది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలట. సృష్టితో వ్యవహారం ఇదేదో మాటలతో వ్యవహారంతో పోయేది కాదమ్మా. ఇదేదో మనం భగవంతుడితో పెట్టుకుంటున్నామంటే ఏం చేయాలి? సృష్టితో వ్యవహారం. ఆయన దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉంటాయట. నువ్వు ఏదైనా అడిగావనుకో ఏమన్నాడు? తథాస్తు అంటాడు అంతే. దేవుడు ఎప్పుడైనా ఏమంటాడు? తథాస్తు అంటాడు అంతే. అంతేనా కాదా? నేను ఎప్పుడూ డబ్బులే చూస్తూ ఉండాలంటే నాకు ఎంత ఆనందమో డబ్బులు చూడడం అన్నాడు ఒక ఆయన. దేవుడు ఏమనాలి? తథాస్తు. ఉత్తర జన్మ ఏమైపోతాడు? వచ్చే జన్మకి ఏమైపోతాడు? అవడండి ఏటీఎంలో వాచ్మెన్ అవుతాడు. డబ్బులు చూస్తూ ఉన్నాడా లేదా? వేసేవాడు వేస్తూ ఉంటాడు, తీసేవాడు తీస్తూ ఉంటాడు. ఏటీఎంలో వాచ్మెన్. భగవంతుడి కోరిక తీర్చాడా తీర్చలేదా? ఇప్పుడు ఈ జన్మలోనే తీర్చాలన్న నియమం లేదని, మీరు కోరిన కోరికలని ఈ జన్మలోనే తీర్చాలన్న నియమం లేదు భగవంతుడి దగ్గర. ఏ జన్మలో అయినా తీర్చచ్చు. దానికి 100 జన్మల కాలం పెడితే 100 జన్మలు ఇస్తాడు. 1000 జన్మలు కావాలంటే 1000 జన్మలు ఇస్తాడు. మా ఆయన నా మాట వినేటట్టు చెయ్యవయ్యా దేవుడా అని అడిగింది ఒక ఆవిడ. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి?
భార్యలందరికీ ఈ ఆశ ఉంటుందా ఉండదా? మా ఆయన నా మాట వింటే బాగుండని అనిపిస్తుంది, భార్యలందరికీ అనిపిస్తుంది. అంతే. వాళ్ళు మాత్రం భర్త గారి మాట వినాలని అనిపించదా? భర్త గారు కూడా అదే అడుగుతారు కదా, మరి నా భార్య నా మాట వినేటట్టు చేయవయ్యా అని భగవంతుడు. ఇప్పుడు ఎవరి కోరిక తెచ్చాలంటావు? ఇద్దరు వచ్చారు, భార్య భర్తలు ఇద్దరు వచ్చారండి. భగవంతుడిని అడిగారు. ఏమడిగారు? మనసులో అనుకుంటారు కదా కోరిక, మా ఆయన నా మాట వినేట్టు చేయనైనా అని ఇవ్వను, మా ఆవిడ నా మాట వినేట్టు చేయవయ్యా అని ఇవ్వను. ఈయన అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలండి? ఉత్తర జన్మకి ఆయనని భార్యగా, ఆవిడని భర్తగా పుట్టించేస్తే సరిపోయా, పదాస్తు అన్నాడు. అంతే. ఆయన దగ్గర ఇంకో ప్రమాదం ఉందండి. శరీరం స్త్రీ దేహం, లోపల నేను పురుషుడు. శరీరం పురుష దేహం, లోపల నేను స్త్రీ. స్వభావం స్త్రీ, స్వభావం పురుషుడిగా పుట్టించాడండి. ఏమైపోతాడు? చూడడానికి ఆవిడ ఆడపిల్లే, కానీ లోపల స్వభావం మాత్రం పురుషుడు. పోట్లాట మొదలు పెడుతుంటే ఆవిడ ఎవరో లేదు. అలాంటి వాళ్ళు లేరా? బోర్డు మంది ఉన్నారండి ప్రపంచంలో. అలాగంటే ఏడితే మగపిల్ల లేరా? బోర్డు మంది ఏడుస్తారు. మగవాడు కూడా ఏమిటో ఏడుస్తున్నాడు, అయ్యో నా కష్టాలు ఏమని చెప్పుకోరని వాడు ఏడుస్తున్నాడు. ఎందుకని? లోపల స్వభావం స్త్రీ. కాబట్టి భగవంతుడి దగ్గర ఏదైనా కోరిక కోరేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు కోరిక లేకుండా ఆశ్రయిస్తే ఉత్తమం. ఈ గొడవ అంతా లేదు. ఎందుకని? నీకంటే తెలియదాట ఆయన ఎక్కువే కదా, మధ్యలో నోడడం. భగవంతుడి మీద విశ్వాసం లేదనమాట. లేనప్పుడు ఏమైపోయింది? మనం అడిగితేనే కదండి ఇచ్చేది. ఎవరైనా కానీ అడిగితేనే కానీ అమ్మాయినా పెట్టదు కదా, కాబట్టి అడగాల్సిందే. వీళ్ళందరూ ఎవరు? వ్యాపారం, బిజినెస్ వ్యాపారం. ఇదంతా కర్మ కిందకే వస్తుంది కానీ భక్తి కిందకి రాదు. ఏ కోరికలు లేకుండా కేవలం పరమాత్మ లక్షణాలను మాత్రమే పొందాలని ఆశ్రయిస్తేనే జీవాత్మ భక్తి అనే స్థాయిని పొందుతుంది. శరీరానికి లేదు భక్తి. శరీరం ఎంతసేపు కర్మ సాధనమే. శరీరం అంతా దేనికండి? కర్మ సాధన. మనస్సుతోనే భక్తి అంతా కూడా. ఆ మనసు ఏమిటి? జీవాత్మ. అర్థమైందా? ఆ మనసుని దేంట్లో ఉపయోగించాలి? ఈశ్వరుని ఎంతో ఉపయోగించాలి, లేదా గురువు ఎంతో ఉపయోగించాలి. గురు భక్తి, ఈశ్వర భక్తి రెండు సమానమే. ఇలా జాగ్రత్తగా కర్మ, భక్తి, యోగం. నెక్స్ట్ లెవెల్ ఏంటండి? యోగం. కోరికలన్నీ ఎప్పుడైతే వదిలేసావో అప్పుడు ఎవరు? యోగి. అర్థమైందండి? కోరికలన్నీ వదిలేస్తే యోగి. కోరికే భోగి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక కోరిక మనలో వచ్చిందండి, వెంటనే మనం ఏమైపోయాం? భోగి. అన్ని కోరికలు వదిలేశాడు. పరమాత్మ లక్షణాలు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు. యో మే భక్త సమే ప్రియ అని భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో ఎవరు నాకు ప్రియ భక్తుడు వరుసగా ఏకరవు పెట్టాడు. ఎవరైతే సుఖ దుఃఖాల యందు, ఇంకా మానవమానముల యందు తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః పరమభిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఎంత బాగా చెప్పాడో మనం ఎలా ఉండాలి. ఎవడు నిందించినా నాకేం సంబంధం లేదు, ఎవరు పొగిడినా నాకేం సంబంధం లేదు. ఒక ఆయన పొగిడాడంటే 2 రోజులు తెగుడుతాడు ఎప్పుడో. తుల్య నిందాస్తుతిర్ మౌని, వెరీ వెరీ ఇంపార్టెంట్. మౌని అంటే మనస్సును మౌనంగా ఉంచిన వాడెవడో వాడు మౌని. ఇప్పుడు మనం నోరు కట్టేసామా, మనసును కట్టేసామా? నోరు కట్టేసామా, మనసును కట్టేసామా? ఈ ప్రయోజనం ఏముంది? నోరు కట్టేసే లాభంలా, మనసును కడితేనే మౌని. అదేనండి. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. సంతుష్ట. జీవితం ఇప్పుడు ఎలా ఉండాలట? సంతృప్తిగా ఉండాలి. భార్య గారు ఏదో ఓ పప్పు, ఓ కూర, ఓ చారు, ఓ పెరుగు వడ్డించిందండి. భర్త గారు ఏమడగాలి? భర్త గారు ఏమడగాలి? అడుగుతాడా అడగడా? ఏమండి మీ రోజువారి నిత్య జీవితంలో చూసుకోండి. ఏదో వండారండి, వడ్డించారండి, వెంటనే భర్త గారు సంతృప్తి చెందాలంటావా? ఏమన్నా అడగాలంటావా? అడగాల?
అడగాల అడగకూడదా? అడిగిన వాడు భోగి. నాకు ఇంకా ఫలానాది కావాలి అని అడిగితే భోగి. వడ్డించిన వాటిలో సంతృప్తి చెందితే యోగి. ఇంతే తేడా. మా ఆవిడే కదా ఆయన ఏం చేశాడు? త్వరగా పచ్చడి లేదా అన్నాడు. ఆవిడేం చేయాలి? అర్జెంట్గా పచ్చడి సృష్టించాలి. అంతేనా కాదా? ఉంది ఉంది కానీ జాడీ పట్టుకొచ్చి జాడీలోంచి ఆవకాయో మాగాయో నిమ్మకాయో దబ్బకాయో వేసేది. అంతేనా కాదా? ఇప్పుడేమడిగాడు? రోటి పచ్చడి లేదా? రోటి వేసింది కదా, సంతృప్తిగా తినొచ్చు కదా. ఏమైంది ఇప్పుడు? ఒకదాని మీద ఒక కోరిక ఏమైపోయింది? భోగి. అందుకని ఏవైతే వడ్డించబడతాయో దాన్ని ప్రసాదంగా స్వీకరించి మారు మాట్లాడకూడదు, మారు అడగకూడదు. భర్త ఎప్పుడు కూడా మరలా వడ్డించు అని అనకూడదు. అడిగితే భోగి, అడగకుండా వడ్డింటే యోగి. కాబట్టి నిత్య జీవితంలో భోగులుగా ఉండకూడదు, యోగులుగా జీవించాలి. ఏదైనా సరే మరలా అడిగామంటే ఇంకోసారి కావాలి, ఇంకా కావాలి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోయింది? భోగి. ఏదైనా సరే. కాబట్టి అన్ని కోరికలను అడగడం అనే పని చేశాడు. కాబట్టి నీకేం కావాలయ్యా అని ఒకవేళ పరమాత్మ ప్రత్యక్షమై అడిగితే నువ్వే కావాలి. ఏమడగాలండి? నిజంగా ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడని నీ భక్తికి మెచ్చి అడుగు. భక్త ఏం కావాలో దేవుడు వరమిస్తానన్నాడు అన్నాడు. ఏమడగాలి? మానవుడు ఏమడుగుతున్నాడు? ఒక్క కొబ్బరి చెప్పవయ్యా బాబు, 2 కొబ్బరి చెప్పులు నువ్వే తీసుకుంటావు అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోయినట్టు? ఎంతో తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరన్నా కొబ్బరి చెప్పు అడుగుతారా? ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అడిగినేవాడిని ఏమన్నాం? ఇప్పుడు అజ్ఞాని, అవివేకి. ఇంతేనా కాదా? సాక్షాత్ ఈశ్వరుడు ప్రత్యక్షమైతే మోక్షం అడగాలయ్యా, బ్రహ్మజ్ఞానం అడగాలయ్యా, కైవల్యం అడగాలయ్యా, ఆత్మజ్ఞానం అడగాలయ్యా, ఉత్తమమైంది అడగాలి కదా ఈశ్వరుడు ప్రత్యక్షమై. అంతేగాని ఆ 3 అంతస్తుల మేడవు, ముల్లోకాలు తిరిగి రావడానికి ఒక విమానం ఇవ్వు అని అడిగాడు అనుకోండి, ఏం ప్రయోజనం దానివల్ల? అశాశ్వతమైనటువంటి వాటిని, అనిత్యమైనటువంటి వాటి యందు అభిమానం కలిగి ఉన్నట్లయితే మనం వాటినే అడుగుతాం. ఈశ్వరుడు ఎప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతాడు. ఒక జన్మలో ఏదో సందర్భాల్లో కనపడతాడు, కనపడకుండా ఉంటాడు. ప్రతి వారికి ఇళ్లలోనో, కళలోనో, భావంలోనో, హృదయంలోనో, భక్తిలోనో ఏదో ఒక సందర్భంలో మాత్రం ఈశ్వరానుభవం కలుగుతుంది. మానవుడికి తప్పక కలుగుతుంది. కలిగినప్పుడు నీకేమి స్ఫురిస్తే అప్పుడు ఆయన అది తథాస్తాడు. అంతే. ఆ తథాస్తు అన్న ఫలితం ఆ జన్మలోనే లభించవచ్చు, లేదా ఉత్తర జన్మలో కూడా లభించవచ్చు. దానికి ఉదాహరణ ఉన్నాయి. ద్రౌపదీదేవి పూర్వజన్మలో ఏం చేసింది? పెళ్లి కాలేదు ఆవిడకి. 40 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది. ఎంత ప్రయత్నాలు చేసినా పెళ్లి కాలేదు. ఇప్పుడు కూడా అలాంటి వాడు ఉన్నారా లేదా? ఉన్నారండి, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ పెళ్లి కాదు. కళ్యాణ యోగం ఈ జన్మలో లేదండి. అందరూ ఆవిడని అడిగారు, ఏం చేయమంటారని అందరూ అడిగింది. ఏం చేస్తావమ్మా? ఇంటికి కారకుడు ఈశ్వరుడు, ఈశ్వరుడు ప్రార్థించు అన్నారు. ఆవిడేళ్ళు కఠోరమైన తపస్సు 12 ఏళ్ళు చేసింది. నిరాహారిగా 12 ఏళ్ళు తపస్సు చేసింది. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. లోపల ఏమనుకుంటూ తపస్సు చేసినప్పుడు పతిందేహి 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 అనే కోరిక లోపల పనిచేస్తోంది. తపస్సు చేసింది, ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే నోట్లో చేయడం వచ్చింది. ఏ వరం వచ్చింది? పతిందే. ఓసారి అంటే సరిపోతుంది కదా, ఈశ్వరుడు తథాస్తు అంటాడు. ఈవిడ స్పీడ్లో ఏం చేసేసింది? పతిందేహి 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 పతి. ఆయన ఈశ్వరుడు ఆయన ఏం చేశాడు? తథాస్తు. ఇప్పుడు ఆ జన్మలో ఫలిస్తుందా? ఆ జన్మలో ఫలించదు. ఉత్తర జన్మకి ద్రౌపదిగా పుట్టింది. మరి కర్మవశాత్తు అర్జునుడు ఒక్కడే బాణం కొడితే అర్జునుడు ఒక్కడే పెళ్లి చేసుకోవాలి కదా, అంతేనా కాదా? రూల్ ప్రకారం ఏమిటి? స్వయంవరానికి వెళ్ళారండి, అర్జునుడు మత్స్యంత్రం కొట్టాడండి. ఇప్పుడు ఆయన ద్రౌపది ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? అర్జునుడికి ఇచ్చే పెళ్లి చేశాడు, మిగిలిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయలే. అర్థమైందా? వీళ్ళు ఏం చేశారు? తెలివిగా వాళ్ళ అమ్మని ఎదిగాడు. అమ్మని ఏమని చెప్పాలి? అందుకే మన వాళ్ళు గేట్ దగ్గర వాళ్ళ పేర్లు చెప్పి లోపలికి రమ్మంటారా అని అడిగే సంప్రదాయం ఎక్కడి నుంచే పుట్టిందండి. పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు? పెళ్ళికొడుకు వస్తారా లేదా? గృహప్రవేశానికి ముందు ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పండి, వచ్చామని చెప్పండి. ఎక్కడి నుంచి తెలుసా? ఇదిగో ఇక్కడి నుంచే
మహాభారతం నుంచి వచ్చిందండి ఈ సంప్రదాయం. ఎలా వచ్చిందయ్యా అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేశారయ్యా అంటే అమ్మా భిక్ష తెచ్చామన్నారు. మేము పెళ్లి చేసుకొచ్చాము, అమ్మాయిని పట్టుకొచ్చాము, కోడలు పట్టుకొచ్చామని చెప్పలే. తెలివిగా ఎట్లా మాట్లాడారు, రోజు చెప్పినట్టే అమ్మ భిక్ష పట్టుకొచ్చా. అయితే 5 సమంగా అనుభవించండి అంటారు. వెనక్కి తిరిగి చూస్తే ఏమైంది? ఏమిట్రా ఇది మీరు ఇలా చేశారేంటి? భిక్ష తెచ్చామన్నారేంటి, కోడలు తెచ్చామన్నారు కదా, ఆ మాత్రం తెలివి లేదేమిట్రా మీకు? ఏమనమ్మా మాకు తోచలేదు, మేమన్నీ భిక్షగానే భావించాం, అలాగే తెచ్చాము అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడ ఎంత తపస్వి అంటే ఆవిడ అన్న మాట నెరవేరి తీరవలసిందే, అంత తపస్వి కుంతి. మరి ఇప్పుడు ఆవిడ తపోబలంతో అన్నమాట నెరవేర్చబడాలని ఏం చేయాలి? పిలిచారు, వ్యాస భగవానుని పిలిచారు, కృష్ణుని పిలిచారు. ఇందుకు పరిష్కారం ఎలా చెప్పాలి? ఇప్పుడు పరమాత్మ చెప్పాలి. మరి వ్యాస భగవానుడు స్వయంగా పరమాత్మ, వ్యాసోస్తు స్వయం విష్ణువు. ఆ సాక్షాత్ అవతారం నుంచి శ్రీకృష్ణుడు అందుబాటులో ఉన్నాడు. ఆ ఇద్దరిని పిలిచారు. ఏంటమ్మా ఏం చేయమంటావు స్వామి? నేనేమో 5 పంచుకుని తినమన్నాను, వాడేమో ఒకడే పెళ్లి చేసుకొచ్చాడు, ఇప్పుడు ఏం చేయమంటాను అంటే వ్యాస భగవానుడు ఈ జీవి యొక్క పూర్వ చరిత్ర ఏమిటి చూశాడు. ఆహా, ఈ జీవి ఇలా అయిపోయిందా, అందుకే వీళ్ళకెవరికి ఆ జ్ఞానం లేదు, శ్రీకృష్ణుడికి ఆ జ్ఞానం ఉంది. కాలత్రయం వాళ్ళని ఏం చేయి, కాలత్రయం వాళ్ళకి స్వాధీనమై ఉంది. నువ్వు గత జన్మలో ఏమిటి, ఈ జన్మలో ఎందుకు ఇలా అయింది అనేది చూసి చెప్పగలిగే సామర్థ్యం, జ్ఞానం వాళ్ళలో ఉంది. తద్వారా చెప్పారు, అమ్మా నువ్వేం కంగారు పడకు, కాలంలో ఇలా జరగవలసింది కాబట్టి ఇలా జరిగింది, వీళ్ళు ఇలా ఉండాలి. ఆ జీవి ఆ రకమైన కోరిక పరమేశ్వర వరప్రసాదంగా పొందిందని, కాబట్టి ఈ జన్మలో అలా తటస్థించింది. ఈ లక్షణానికి శాస్త్రంలో ఒక విధానం ఉంది అని ఒక సంవిధానాన్ని ఏర్పడింది. ఈ సంవత్సరం ఈయన భర్తని, ఈ సంవత్సరం ఈయన ఎవరు ఉల్లంఘించకూడదు. ఆవిడ 5 సంవత్సరాలు. కానీ పంచమహాపతివ్రతలలో ఆవిడ కూడా ఒకటి. ఎంత గొప్ప మెలికి పెట్టాడు అంటే ఏం చెప్పారో తెలుసా ద్రౌపదికి? నువ్వు తపస్సుగా చెయ్యాలమ్మా ఈ పని. భార్య గారు భర్త గారితో కాపురం చేయడం అనేది యజ్ఞం, తపస్సు. నువ్వు అది తపస్సుగా యజ్ఞంగా కనుక చేసినట్లయితే నీకు దాని దోషం అంటారు. ఎంత గొప్ప సూత్రాన్ని శ్రీకృష్ణుడు వ్యాస భగవాను కలిసి చెప్పారయ్యా అంటే, ప్రపంచంలో ఎవరైనా ఒక స్త్రీ 5 ఉంటే మీరు ఏమంటారు? దోషం అంటాం, అంటావా లేదా? అధర్మం అంటాం, ఏ యుగమైనా ఇంతనా కాదా? కానీ ఆ పనిని, ఏ పనైనా సరే తపస్సుగా యజ్ఞంగా కనుక నువ్వు చేసినట్లయితే, పరమాత్మ మీద దృష్టి పెట్టి చేసినట్లయితే, పరమాత్మ లక్షణాలతో కనుక నువ్వు చేసినట్లయితే అది దోషం అంటారు. ఎందుకని? అక్కడ కర్త లేదు. కర్త ఉంటే దోషం, కర్త లేకపోతే ఏ దోషం? కర్తృత్వ త్యాగం చెయ్యాలి అని ద్రౌపదికి బోధించి, ద్రౌపది అలా ఆ జన్మ పర్యంతం ఉన్నది. ఆ నియమాన్ని ఎంతకాలం ఉంచుకున్నాడు? ఆ జన్మ పర్యంతం ఉంచుకుంది. కాబట్టి ఆవిడ పతివ్రతల్లో ఒక అడగలేదు. నన్ను ఏ నియమాన్నైనా ఆ జన్మ పర్యంతం పాటిస్తూ ఉంటారు. భోజనం, నిద్ర, ఈ నియమాన్ని మాత్రం గ్యారెంటీగా ఆ జన్మంతా పాటిస్తాం. జరగాల సమయానికి భోజనం, సమయానికి నిద్ర. మరి ఈ 2 ఆ జన్మంతా పాటిస్తున్నావు లేదా? అందుకే మనం భోగుయోగి. యోగులుగా జీవించాలంటే ఆత్మ లక్షణాలతో, జ్ఞానులుగా జీవించాలంటే పరమాత్మ లక్షణాలతో. ఇంతే తేడా. యోగి అయిన వాడు ఆత్మ సంయమన యోగంతో జీవిస్తాడు. వాడెవరు? ఆత్మ లక్షణాలతో జీవిస్తాడు. ఆత్మ లక్షణాలు చెప్పారు ఇంతకాలం. ఏమిటవి? ఆత్మా వ్యవహారి, ఆత్మా నిత్య, ఆత్మా శుద్ధ, ఆత్మా బుద్ధ, ఆత్మా సత్, ఆత్మా చిత్, ఆత్మా ఆనంద, ఆత్మా ముక్త. ఈ 8 లక్షణాలు ఆత్మ లక్షణాలతో జీవించేవాడు ఎవడో వాడు యోగి. వాడు ఏమీ అనుకోడు. అర్థమేనండి? సరే,
యోగి జ్ఞానం అవ్వాలి. నెక్స్ట్ లెవెల్ ఏంటి? యోగి జ్ఞానం అవ్వాలి. అంటే భోగి సరాసరి జ్ఞానం అవడం కుదరదు. భోగి మధ్యలో యోగి అవ్వాలి. యోగి అయిన వాడు జ్ఞానం అవుతాడు. ఇదే విషయం భగవద్గీతలో కూడా చెప్పాడు. తస్మాత్ భవేద్ యోగి అర్జున. అర్జున ముందు యోగిగా అర్జునుడు అడుగుతాడు, నీ అంతటి జ్ఞానం నాకు ఎప్పుడు వస్తుంది? మనందరి తరఫున అడిగాడు. అర్థమైందండి? అడిగి ఆయన ఏం చెప్పాడు? నువ్వు నా అంతటి జ్ఞానం సంపాదించి ముందు యోగివి కావయ్యా, ముందు ఆత్మజ్ఞానం సంపాదించు, తర్వాత బ్రహ్మజ్ఞానం. ఆత్మజ్ఞానం లేకుండా బ్రహ్మజ్ఞానం ఎక్కడికి వస్తుంది? కాబట్టి ఎవరైతే యోగులుగా జీవిస్తున్నారో వాళ్ళందరూ దేంతో జీవించాలి? బ్రహ్మజ్ఞానంతో జీవించాలి. నిన్నాకు ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? యోగి. అదేంటండి, ఇలా డబ్బు చేతిలో పెట్టుకున్నాడు, ఇలా పిండాడు, డింగ్ 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 తీర్థం పడింది. ఆ చిన్న అంచు ఇలా తుంచాడు 500 రూపాయల నోటికి, ఇలా నలిపాడు, చేతిలో సింధూరం పడి. అలా ఏవో అవన్నీ యోగంగా ఏర్పడేటటువంటి సింధులు. సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు వాడు, కానీ మనకేం పని? మనకైనా పనే వాడితోటి. వాటి ఏదో మనం ఆకర్షించబడ్డామనుకోండి, ఇప్పుడు ఆయన వెనకాల వెళ్ళిపోవడం. అందుకే వెళ్ళేటప్పుడు అడిగాడు, ఏ తృప్తిగా ఉన్నావా లేదంటే నా వెనకాల వస్తావా అని. ఏం చెప్పావు అప్పుడు? చాలు అయినా వెళ్తా బాబు, థ్యాంక్స్, ఇక్కడతో సంతృప్తే, నీలాగా నేను ఉండలేను బాబు. ఎందుకని నీ లక్ష్యం జ్ఞానం, పరమాత్మ. ఈ మధ్యలో యోగం కాదు, ఇది మధ్యస్థం, అటు ఇటు కాని వ్యవహారం అన్నమాట. కాసేపు జీవుడుగా ఉంటాడు, కాసేపు ఆత్మగా ఉంటాడు. ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా ఉంటాడు, అట్లా ఉన్నప్పుడు అట్లా ఉంటాడు. అర్థమైందండి? అదే పరమాత్మ లక్షణాలు జ్ఞానం వచ్చేసింది, అది శాశ్వతం, మారది. అర్థమైందండి? పరమాత్మ లక్షణాలు ఏంటి? నిర్మమో నిరహంకార నిర్మోహ, తర్వాత నిర్గుణ నిరాకార నిర్వికార నిరంజన. ఏడోది నిరంజన, తర్వాత నిష్కళ. ఈ 8 లక్షణాలు పరమాత్మ లక్షణాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? ఈ 8 లక్షణాలతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు కర్తృత్వ త్యాగం, కర్తగిరి, కర్తృత్వ త్యాగం, సంగత్యాగం, ఫలత్యాగం, 3 వదిలేయాలి. ఏం వదిలేయాలండి? ఫలత్యాగం, కర్మఫలాన్ని వదిలేయాలి. ఇంకేం చేయాలి? కర్మలో చేరిపోతున్నాం, పాత్రలో చేరిపోతున్నాం, నాది అంటున్నాం, నేను నాది అంటున్నాం. నేననేది కర్త, నాది అనేది సంగతం. అంతేనా కాదు? ఎలా నాది నిరూపించాలంటే ఎలా నిరూపించాలి? మీ బీరువా తీశారండి, బట్టలు బీరువా తీశారు, లైన్లో బట్టలు ఉంటాయి. ఒక వస్త్రం ధరించాలి మీరు, అంతేగా? ఏ వస్త్రం తీసుకోవాలి? ఏ వస్త్రం తీసుకోవాలి? అన్నీ నీవే కదా అవి. కానీ ప్రతిరోజు ఈ ప్రశ్న వేసుకుంటున్నావా లేదా? వేసుకుంటున్నావు. ఏ వస్త్రం వేసుకోవాలి? అప్పుడు 16 ఉన్నాయండి. ఆ 16 ఒకేలాగా ఉన్నాయా? ఎందుకని? వెరైటీ అండి బాబు. భోగి ఈలాగా ఎప్పుడు తెల్ల బట్టలు కానీ, నాలాగా ఎప్పుడు ఎర్ర బట్టలు కానీ వేసుకున్నారండి. ఇక 2వ రంగు ఉంటుందంటావా? ఇక 2వ రంగు లేదు. ఇక ఆఖరి వస్త్రాలు ఆయనలాగా నల్ల వస్త్రం కానీ ఎప్పుడు ఒకలాగే వేసుకున్నామండి. అక్కడ 16 జతలు ఉన్నా అన్నీ తెలిపే, 16 జతలు ఉన్నా అన్నీ ఎరిపే, 16 జతలు ఉన్నా అన్నీ నలిపే. అప్పుడు ఈ సమస్య ఉందా? లేదు. ఎప్పుడైతే వెరైటీ అన్నావో ప్రతి దానికి ఓ కథ వస్తున్నారా? ఈ పట్టు చీర మా అత్తగారు నా చిన్నప్పుడు పెట్టింది, అయిపోయింది. నా శ్రీమంతం ఒకటి పెట్టిన పట్టు చీర, ఏమిటేమిటో కథలు, జ్ఞాపకాలు. ఇప్పుడు అవన్నీ ఎవరివి? జీవాత్మ. పరమాత్మ లక్షణాలతో చూస్తే నిర్మమో నిరహంకార, నాదేది కాదు. కాబట్టి కర్తృత్వ త్యాగం చేయాలి, సంగత్యాగం చేయాలి, ఫలత్యాగం చేయాలి. ఈ 3టిని త్యజిస్తే తప్ప పరమాత్మ లక్షణాలతో జీవించడం కుదరదు. దానికి ప్రత్యక్ష తార్కాణం శ్రీకృష్ణుడు. అన్నీ చేశాడు, నేనేం చేయలేదు. అవునా కదా? గాంధారి చివరిలో అడుగుతుందా లేదా? మహాభారత యుద్ధం అయిపోయిందండి, పోయిన వాళ్ళందరికీ తర్పణాలు విడిచిపెడుతున్నారు.
మిగిలిన ఎవరు? ధర్మరాజే మిగిలాడు. పెద్దవాడే వదలాలి కదా. కౌరవులందరికీ కూడా తర్పణాలు ఆయనే విడుస్తున్నాడు. విడుస్తూ ఉంటే గాంధారి అడిగింది, ఏమయ్యా శ్రీకృష్ణ, నీకు ఇది న్యాయమా? నీకు ఇది ధర్మమా? వాళ్ళ వైపు వాళ్ళని ఎట్లా అయితే ఒకళ్ళని తర్పణాలు విడవడానికి మిగిలించావో అలా మా 100 మందిలో ఒక్కడిని మిగిలించవచ్చు కదా. నీ గొడవంతా ఎవరితో? సుయోధనుడు. అంతేనా కాదా? మిగిలిన 99 మందిలో ఒక్కడిని మిగిలించవచ్చు కదా. ఆ ఒక్కడైనా వీళ్ళకి తర్పణాలు విడిచేవాడు కదా. వాళ్ళకు పరమ గతి లభించేది కదా, ఉత్తర గతులు లభించేవి కదా. కురువంశంలో ఒక్కడు కూడా మిగతలేదేమయ్యాను. నువ్వు అనుకుంటే మిగతలేకపోయేవాడుగా. పరమాత్మవి కదా, ధర్మ సంరక్షణార్థమే వచ్చానన్నావు కదా. మరి అటువంటిప్పుడు కురువంశంలో ఒక్కడైనా మిగలుతుంది ధర్మం కాదా అని గాంధారి అడిగిందండి. ఆవిడ కూడా మహాపతివ్రతల్లో ఒకటి. అర్థమైందండి ఎందుకు మహాపతివ్రతల్లో ఒకటి? పెళ్లి నిర్ణయం చేశారు. ఫలానా ధృతరాష్ట్ర మహారాజు గారితో నీకు పెళ్లి చేస్తున్నాం అని వాళ్ళ నాన్నగారు చెప్పారు, గాంధార దేశ ప్రభు. అర్థమైందండి? ఈవిడ అడగలేదు, ఆయన డిసైడ్ చేసేసాడు. అంతా డిసైడ్ అయిపోయినాక ఆయన కళ్ళు కనపడతాడు. ఎవరన్నా ప్రపంచంలో ఒప్పుకుంటారండి. సరేలే, మా ఆయనకి లేని దృష్టి నాకు కూడా ఎందుకంటే అప్పటి నుంచి పెళ్లి కాకముందు నుంచే అలా కనపడలేదు. ఇప్పుడు పరమాత్మ చెప్పాడు పరిష్కారం. ఏమమ్మా, నీ చూపుకే నోచలేదు నీ పిల్లలు. నీ 100 మంది పిల్లల్ని నువ్వు చూసేవడం మాత్రాన తల్లి అనుగ్రహానికే నోతనటువంటి వాడు పరమాత్మ అనుగ్రహానికి ఎట్లా నోస్తాడమ్మా? ఎలా ధర్మం చెప్పాడో చూడండి. నీ చూపుకే నోతలేదు నీ పిల్లలు. వాళ్ళు ఎలా ఉంటారో నీకే తెలియదు లేదు, ఊహించడమే తప్ప. మరి నేను ధర్మం చేయలేదంటే ఏమిటి? తల్లి అనుగ్రహాన్ని పొందనటువంటి వాడు పరమాత్మ లక్షణాలని, పరమాత్మ అనుగ్రహాన్ని ఎట్లా పొందుతాడు? కాబట్టి నేను చేసిన ధర్మమే పోను. వారి వారి కర్మానుసారం వారు ఆ ఫలితాన్ని అనుభవించారే తప్ప అందులో నేను చేసింది ఏమీ లేదమ్మా, నేను అకార్తాను అన్నాడు. ఇంత యుద్ధాన్ని నడిపించింది నువ్వే అంటున్నారు. నేనే నడపలేదమ్మా, వాళ్ళు కొట్టుకు తెచ్చారు. ఎవరెవరు కొట్టుకున్నారు? వాళ్ళు కొట్టుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్నారు. నేను నిమిత్తం మాత్రం, నేనేం చేయలేదు. నేను కర్తను కాదు, నాకెట్టి సంబంధం లేదు. అంతే ఒకటే మాట. వాడు పరమాత్మ అన్నట్టు అనసారు. అన్నీ ఆయనలోనే కదా జరుగుతున్నాయి. సకల బ్రహ్మాండాలు ఆయనలోనే కదా పుట్టినాయి. పోషించేది ఆయనే, లయింపజేసేది ఆయనే. అని ఆయన ఏమంటున్నాడు? నాకెట్టి సంబంధం లేదు, నిష్క్రియుడను నేను, ఒక్క పని కూడా చేయను. ఎందుకని? నాకు శరీరం ఉంటే కదా పని చేయడానికి. మొదటి పని ఏంటి? పుట్టడం. నేను పుట్టలేదు. ఆఖరి పని ఏంటి? పోవడం. నేను పోను ఎప్పటికీ. శాశ్వతుడను నేను. నాకు పుట్టే పని లేదు, పోయే పని లేదు. పుట్టే పని పోయే పని లేకపోతే పుట్టుక పోవడం మధ్యలో పని నేను చేశానంటే అసలు నేను ఏ పని చేయలేదు. నేను నిష్క్రియుడు. గాంధారికి రాజు అంటాడు, నేను అకర్తను, నేను కర్తనే కాదు అసలు. అదేమిటయ్యా, నువ్వు చిన్నప్పుడు పోతాను చెప్పావు, తర్వాత శకటాసురుని చంపావు, తర్వాత తృణావర్తుడు చంపావు, తర్వాత వాడిని చంపావు, వీడిని చంపావు, ఎంతమందో చంపేశావు. నీ జీవితం అంతా యుద్ధం చేయడమే, అసురులు చంపడమే పని. ఏమి చేయలేదంటే వాళ్ళ అహంకారం చేత వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళ దుర్గుణాల చేత వాళ్ళు చంపబడ్డారు. అంతే తప్ప నేనేమి చేయలేదు. అన్నీ చేసి ఏమీ చెయ్యని వాడుగా ఉన్నవాడెవడో వాడే పరమాత్మ. అన్నీ చేసి ఏమీ చేయని వాడుగా ఉన్నవాడెవడో వాడే పరమాత్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అకర్త. అర్థమైందండి? జాగ్రత్తగా పరమాత్మ లక్షణాలన్నీ నిత్య జీవితంలో పట్టుకున్నటువంటి వాడు మాత్రమే గ్రహించగలుగుతారు ఈ జీవితాన్ని. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ పుట్టని వాళ్ళే, వాళ్ళు ఎప్పటికీ పోని వాళ్ళే. పుట్టకపోతే పోయే పని లేదు కదా. 2 పనులు ఒకసారే పోతాయి, ఉంటే 2 పనులు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైత పూర్ణం. అదిగా పరమాత్మ. ఒక్క శ్లోకంలో ఏమిటి చేశారంటే ఆదిశంకరుడు అజం
నిర్వికల్పం నిరాకారం ఏకం అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందమద్వైత పూర్ణం. 8 లక్షణాలు. ఇదే పరమాత్మ అంటే. జాగ్రత్తగా ఈ 8 లక్షణాలని నిత్య జీవితంలో శ్రవణ మనన నిధిధ్యాసన ఈ 4 సాధనల ద్వారా జ్ఞాన మార్గంలో మనం జీవించినట్లయితే తప్పక మనం జీవన్ముక్తులుగా జన్మరాహిత్యాన్ని సాధించేవాడిగా మన జీవితాన్ని ధన్యత గావించుకోవచ్చు.